ద్వారానే మనము రక్షించబడి ఉన్నాం. ఒక సెక్షన్ అది నేర్చుకున్నాం. రెండవ సెక్షన్ మనము కృప ద్వారా కాపాడబడతా ఉన్నాం, అది కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకుంటున్న సెక్షన్ ఏంటంటే కృప ద్వారా మనం జీవిస్తా ఉన్నాం. ప్రతి క్షణము దేవుని కృప మనల్ని జీవింపచేస్తా ఉంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ సెక్షన్ నేర్చుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క 3వ సెక్షన్లో మనం ఇప్పుడు నేర్చుకుంటా అనేది ఏంటి గుర్తుంది ఎవరికన్నా? ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాం ఈ సెక్షన్లో సబ్ సెక్షన్ ఏంటి? ఐశ్వర్యం గురించి. ఏం నేర్చుకుంటాను? ఐశ్వర్యం గురించి. మనం ఇవ్వడం ద్వారా ఐశ్వర్యవంతులుగా చేయబడతాం, అది ఇప్పుడు నేర్చుకుంటా ఉండేది. కృప ద్వారా ప్రతి క్షణము జీవించే విషయంలో ఐశ్వర్యము, డబ్బు కలిగి ఐశ్వర్యము కలిగి జీవించాలి అంటే క్రైస్తవుడిగా నేను ఏం చేయాలనేది నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, అది సబ్జెక్ట్. ఓకే, ప్రతి వారం ఈ విషయాన్ని చెప్పి నేను ముందుకెళ్తున్నా. ఏ విషయం అంటే సంఘాల్లో యొక్క అజ్ఞానం అంటారా ఏమంటారు, దాని మిస్అండర్స్టాండింగ్ ఉంది పిల్లలు. అదేంటంటే మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మళ్ళా మనకి తిరిగిస్తాడు. దేవునికి మనము దశంభాగం ఇచ్చినప్పుడు, కానుకలు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాన్ని తీసుకొని తిరిగి మనకు ఇస్తాడు అనే యొక్క అండర్స్టాండింగ్లో, లేకుంటే అలా అర్థం చేసుకుంటారు క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు. కానీ అది బైబిల్ కాదు. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఆల్రెడీ మీ కొరకు నా కొరకు సమస్తాన్ని ఇచ్చి ఉన్నాడు. మీ కొరకు నా కొరకు. నైనా ముందర చూడాలా, ఐశ్వర్యం దేవుడు ఇచ్చి ఉన్నాడు. పిల్లల దిక్కు చూడండి, ముందర చూడండి. ఐశ్వర్యం ఆల్రెడీ దేవుడు మీకు నాకు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు మనం ఎందుకు ఇస్తామంటే ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మనం ఇవ్వడం ద్వారా విశ్వాసాన్ని చూపిస్తున్నాం. అందుకే మీకు ఒక గొప్ప ఉదాహరణ చెప్పాను నేను. సపోజ్ భూమి కింద ఎన్నో నీళ్లు ఉన్నాయి పిల్లరా. దేవుడు ఎన్నో చాలా నీళ్లు పెట్టాడు. కానీ నువ్వు నీళ్లు చేదుకోవాలంటే పైకి ఏం చేయాలా? హ్యాండ్ పంప్. నేను పెట్టాను, మీకు పెట్టలేదు అది బాబు, హ్యాండ్ పంప్ వీడియో. హ్యాండ్ పంప్ స్టోరీ ఎప్పుడు మర్చిపోకండి. నీళ్ళు ఎన్నో ఉన్నాయి భూమిలో, కానీ నువ్వు ఎప్పటివరకైతే పైనుంచి నీళ్ళు వేయవో హ్యాండ్ పంప్లో, ఈడు కూర్చో మా నాన్న, ఈడు కూర్చోడు, ఈడు వేసుకో ఫ్యాన్ కాదు, ఈ ఫ్యాన్ ఏంటి మా పిల్లోడికి, పిల్లోడు మళ్ళీ వెనక్కిపోదు. ముందర చూడండి. హలో, ఇది హ్యాండ్ పంప్ చూడండి, నేను ఆన్ చేయి. ఈ హ్యాండ్ పంప్ చూసారా? దీంట్లో పైనుంచి నీళ్ళు వేసినప్పుడే అర్థమవుతుందనైనా నీళ్లు బయటికి చేదుకోగలం. ఈ విధంగా మా జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్. డబ్బుల విషయంలో నేర్చుకుంటాను. మీరు దినమంతా కష్టపడేది దీని గురించే కదా, నెలంతా కష్టపడేది. ఓకే, పని చేయాల, కానీ డబ్బు ఎప్పటికీ పనితో రాదు. డబ్బు వచ్చేది ఆశీర్వాదం వలన. బైబిల్ చెప్పేది అదే. అందుకే వినండి, ఎట్లా మీరు డబ్బు కలిగి ఉంటారో. జీవితంలో బీదరికం లేని జీవితం మీది నాది. యేసుప్రభు ఆల్రెడీ బీదరికాన్ని తొలగించాడు. ఓకే, అర్థమవుతుందా అమ్మా? జాగ్రత్త వినంపులారా. నీళ్ళు ఎన్నో ఉన్నాయి కింద, కానీ పైనుంచి నీళ్ళు వేసినప్పుడే ఎన్ని నీళ్లు కాలన్నా మీరు నేను ఆ యొక్క హ్యాండ్ పంపులో చేదుకోవచ్చు. వేల వేల లీటర్ల నీళ్లు మీరు నేను తీసుకోవచ్చు పిల్లరా బయటికి. జాగ్రత్తగా నేను ఒక వేరే విధంగా చెప్తాను మీకు. నేను దేవునిలోకి వచ్చినాక, యేసు ప్రభుని నేను నమ్ముకున్నాక, నేను ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చాను, మీకు తెలుసు బాగా. అయితే కొత్తలో దేవునిలోకి వచ్చినాక నాకు ఒక పెద్ద ప్రశ్న ఏంటాడది పిల్లరా, ఎందుకు ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, జీవం గల దేవుడు ఈయనే కదా, సర్వ సృష్టికర్త ఈయనే కదా, మనం వింటున్నాం, బైబిల్ చదువుతున్నాము, అయితే కూడా ఎందుకు క్రైస్తవులు బీదలుగా ఉంటారు? ఎందుకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు వీళ్ళు, ఇప్పటికీ అప్పుల్లో ఉన్నారు, బీద స్థితిలో ఎందుకు ఉన్నారు వీళ్ళు అని నేను పెద్ద ప్రశ్న నాకు వెంటాడుతా అండి అట్లా. ఎందుకంటే బైబిల్లో చూస్తే ఆయన యెహోవా ఎల్ షదాయ్ అన్న ఐశ్వర్యం ఇచ్చే దేవుడని, ఆ తర్వాత బైబిల్లో ఎవరు బీదుల్లే లేరు. మేమెందుకు బీదలుగా ఉన్నాం? దేవుడు ఎంతో దయగలవాడు, కనికరం గలవాడు కదా. బైబిల్లో మీరు చూస్తే యేసు ప్రభువు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఫస్ట్
శిష్యులు అంటారు, పంపించేయలేండి, పంపించేయి, వీళ్ళు ఆకలి కొనింటారు, యేసుప్రభు నేను పంపించలేను, అట్లా ఎట్లా పంపించగలను, వీళ్ళు మూర్ఛపోతారని చెప్పి మూర్ఛపోతారని చెప్పి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 1000 మందికి భోజనం పెట్టిన దేవుడు పిల్లరా. సో ఇటువంటి దేవుణ్ణి కలిగి ఎందుకు బీదలుగా ఉన్నారు క్రైస్తవులు అనే పెద్ద ప్రశ్న నన్ను ఎప్పుడు ఆలోచిస్తా అంటే మీకు కూడా వచ్చి ఉంటుంది. కానీ నా దగ్గర ఆన్సర్ ఉంది పిల్లరా, నా దగ్గర ఆన్సర్ ఉంది. అదే ఆన్సరే మీకు హ్యాండ్ పంప్ ఆన్సర్. మీరు అనుకుంటారు ఏం చెప్తాడో మేము విందామని. ఏం చెప్పండి ఆన్సరు? ఇప్పుడు చూపించారు హ్యాండ్ పంపులరా. నిజంగా చెప్తున్నాం మీకు. ఏదో ఒక నిమిషం, నేనా ఓకే సింపుల్ పిల్లరా, నిజం చెప్తున్నా మీకు. నేను నా సర్వే లేదంటే నేను కొత్తది ఏం చేయలేదు అనుకోండి, సర్వే బైబిల్లోదే. నేను చెప్తున్నా ఒక విషయం మీకు. ఈ భూమి కింద దేవుడు సముద్రం పెట్టాడు పిల్లరా. సముద్రం ఉంది కింద, ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు చేదుకోవచ్చు. కానీ నువ్వు ఏం చేయాలా? నీళ్లు చేదుకోవాలంటే పైనుంచి నీళ్లు వేయాల. నువ్వు ఎప్పటివరకైతే దేవుడు చెప్పిన ప్రిన్సిపల్స్ని పట్టుకోవో, సిద్ధాంతాలని పట్టుకోవో, నువ్వు బీదరికంలోనే ఉంటావు. నువ్వు స్వర్గానికి వెళ్తావు, ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తును ప్రభుగా రక్షకుడుగా అంగీకరించావు కాబట్టి. ఇక్కడ నీ చేతుల్లోకి డబ్బు రావాలి అంటే నువ్వు దేవుడు చెప్పిన సిద్ధాంతాలని, టైత్ ప్రిన్సిపల్ని నువ్వు ఫాలో చేయకుంటే ఎన్ని కోట్ల డబ్బులు నీ కొరకు దేవుడు పెట్టినా నీ దగ్గర 10 రూపాయలు కూడా ఇవ్వలేడు దేవుడు. ఎందుకంటే ఆయన మారడు, ఆయన సిద్ధాంతాల మీద నడిచే దేవుడు. బయట మీరు చూస్తే ఇప్పుడు ఎన్నెన్నో పుస్తకాలు రాస్తున్నారు పిల్లలు. అన్యులు పుస్తకాలు రాస్తున్నారు డబ్బుకు సంబంధించి. హౌ టు ఎర్న్ మనీ, కమ్ అండ్ టేక్ మనీ. మీరు నెట్లో పోతే రకరకాల పుస్తకాలు రాస్తున్నారు. మీకు తెలుసా వాళ్ళు ఏ సిద్ధాంతాల మీద రాస్తున్నారో? బైబిల్ నుంచి పిల్లరా. విచిత్రం అనిపిస్తుంది మీకు. వాళ్ళ ప్రిన్సిపల్స్ అన్ని డబ్బులు చారిటీకి ఇమ్మని, బీదలకి ఇమ్మని, కొంతవరకు అండి. ఎందుకంటే దేవుని గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఎలా డబ్బు సంపాదించుకోవాలనేది రాస్తున్న పుస్తకాలు అన్నిట్లో బైబిల్ ప్రిన్సిపల్స్ మీరు చూస్తారు. వాళ్ళకి మనకి తేడా ఏమంటే, బయట ఉన్న వాళ్ళకి మనకి, వాళ్ళు దేవుణ్ణి పట్టుకోకుండా దేవుని సిద్ధాంతాలని మాత్రమే పట్టుకున్నారు వాళ్ళు. మనం దేవుణ్ణి పట్టుకున్నాం కానీ దేవుని సిద్ధాంతాలని మనం పట్టుకోవడం లేదు. రాసినది మన కోసం, దాన్ని వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. ఓకే, సో విషయం ఏమంటే, మీరు నేను ఎల్లప్పుడూ ఆస్తిపరులుగా ఉండాలనేది దేవుని కోరిక. దానికి నువ్వు నేనేం చేయాలా? దేవుని సిద్ధాంతం ఏంటి? ఈయుడి మీకు ఇవ్వబడును. ఎట్లా ఇవ్వబడును? అది మీ కుదిలించి పొంగి దిగజారనడు. సో దేవుని యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రిన్సిపల్ ఏమంటే, మీరు నేను దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఏమి కొదవ చేయడు, మీకు నాకు తిరిగి ఇవ్వబడుతుంది. మీరు నేను ఆస్తిపరులుగా ఉండాలని దేవుని కోరిక. బైబిల్లో చాలా చూసుకున్నాం. మీరు నేను యేసు ప్రభు ద్వారా ఆదాము మన ఆస్తిని అంతటినీ పోగొట్టిండా, సాతాన్ చేతిలో ఆస్తిని పెట్టేసిండా. యేసు ప్రభు వచ్చి తిరిగి మనల్ని ఆస్తిపరులుగా చేశాడు పిల్లలు. చాలా వాక్యాలు చూసుకున్నాం మనం. ఆయన ధనికుడై ఉండి మీ కొరకు దారిద్రుడై తన దారిద్ర్యం ద్వారా మిమ్మల్ని నన్ను ఏం చేశాడు? ఆయన ధనికులు చేశాడు. యేసు ప్రభు చనిపోయి పాతిబెట్టబడి 3వ దినం తిరిగి లేయడం ద్వారా కేవలం పాప క్షమాపణ మాత్రమే కాదు జరిగిండేది, కేవలం రోగం మాత్రమే తీసివేయబడలేదు, కానీ మీ కొరకు నా కొరకు ఐశ్వర్యం కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. మీరు నేను ఇప్పుడు బీదరికంలో ఉండడం ఇల్లీగల్ పిల్లరా, ఇల్లీగల్. కానీ జ్ఞానం లేక మనకు సిద్ధాంతాలు తెలియక బీదరికంలో ఉన్నాం. ఓకే, సో మీకు ఆల్రెడీ ఇవన్నీ చెప్పబడ్డాయి. సో మీరు నేను ఆ యొక్క సిద్ధాంతాలని ఫాలో చేసే తీరాల. సిద్ధాంతాలని ఫాలో చేయకుంటే మాత్రము మీరు నేను ఐశ్వర్యంలో ఉండడం కష్టం అయిపోతుంది. ఓకే, ఈరోజు నేను చెప్పాల్సింది మీకు, ఇన్వర్టర్కి ఇచ్చారనుకుంటాం కదమ్మా, ఇతను ఏమన్నా గడబడి చేశాడా? లూజ్ కనెక్షనా? సో మళ్ళీ ఇప్పుడు వచ్చిపోయింది. ఓకే, జాగ్రత్త వినండి ప్లేరా. ఈరోజు నేను మీకు చెప్పాల్సిన విషయం ఏమంటే,
బ్లెస్సింగ్స్ గురించి, ఆశీర్వాదాల గురించి, ఎందుకంటే సబ్జెక్టే అట్లది కాబట్టి. ఓకే, బ్లెస్సింగ్ గురించి మీకు నేను చెప్పాలని ఆశపడతాను. ఓకే, నాతో పాటు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వాక్యం ఎవరైనా తీసి చదవండి, స్క్రీన్లో పెట్టండి. ఆదికాండం 1వ అధ్యాయం 26. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూస్తే మీరు ఏం రాబడింది, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. ఓకే, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికెను. జాగ్రత్త తినండి, ఇదే వాక్యం. జాగ్రత్త చూడండి ఏం రాబడింది ఇక్కడ, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. యాక్చువల్లీ హీబ్రూ బైబిల్లో మీరు చదివినట్లయితే చాలా సింపుల్. దేవుడు అంటాడు, నా మాదిరే మనిషి సృష్టింపబడను కాక. అది చెప్పబడింది అది యాక్చువల్గా హీబ్రూ బైబిల్ మీరు చదివితే. ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేదు. ఏం చెప్తుంది బైబిల్, మనిషిని మనిషి ఎలా సృష్టించబడ్డాడు, మనిషి దేవుళ్ళలాగా మనిషి సృష్టించబడ్డాడు. దేవుడు మనిషిని సృష్టించాడు ఎలాగా, తనలాగా. అంటే మనిషి దేవుళ్ళలాగా సృష్టించబడి ఉన్నాడు. హలో, మనిషి దేవుళ్ళలాగా సృష్టించబడి ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మనకు ప్రశ్న వెంటనే వచ్చేది, ఏంటి సార్ దేవునికి మనకి ఏం తేడా? ఒకే ఒక తేడా ఉండేది దేవునికి మనకి. దేవుడు మనల్ని తన స్వరూపంలో సృష్టించే దేవుళ్ళలాగా మనం సృష్టించబడి ఉన్నాం. మనకు దేవునికి తేడా ఏమంటే ఒకే ఒక తేడా ఉండేది. ఆ తేడా ఏంటంటే దేవుడు సావరిన్ గాడ్, ఇంగ్లీష్లో సావరిన్ అంటే తెలుగులో సార్వభౌమాధికారం కలిగిన వాడు. అదొకటే తేడా మనకి దేవునికి. ఏంటి సార్వభౌమాధికారం కలిగిన వాడు అంటే, దేవుణ్ణి ఎవరు సృష్టించలేదు. దేవుడు స్వయంభవుడు, ఆయన ఉన్నవాడు అంతే. ఆయన ఎవరు సృష్టించలే, కానీ మనల్ని దేవుడు సృష్టించాడు. అది తేడా. రెండవది, ఆయనకి ఎవరి సహాయం అవసరం లేదు పిల్లరా, మనకు ఆయన సహాయం అవసరం. అర్థమవుతుంది? అదే తేడా మనకు ఆయనకి. ఆయన సావరిన్ గాడ్, వీఆర్ నాట్ సావరిన్. హీఈస్ ఇండిపెండెంట్. ఆయన స్వతంత్రుడు, మనము డిపెండెంట్. మనం ఇండిపెండెంట్ కాదు, మనం దేవుని మీద ఆధారపడి బ్రతుకుతాం. ఆయన మన మీద ఆధారపడాల్సిన అవసరంలా. అది మాత్రమే తేడా ఉండేది మనకు దేవునికి. దానికి అర్థం అది, దేవుడు మనల్ని తన స్వరూపంలో సృష్టించాడంటే మనం దేవుళ్ళ సృష్టించబడి ఉన్నాం ఒక తేడాతో. అదేంటంటే ఆయన సావరిన్ గాడ్, మనము డిపెండెంట్ ఆయన మీద. ఓకే, అందుకే చూడండి బైబిల్లో చిన్న ఉదాహరణ, మీకు నాకు ఎప్పుడు ఈ వాక్యం చాలా ఇష్టం. ఇంగ్లీష్లో బాగా రాయబడింది ఫిలిపియన్స్ 4:13లో, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్. అంటే నేను అన్నీ చేయగలను. నిజంగా నేను అన్నీ చేయగలనా? మనం అన్నీ చేయగలమా? ఎస్. జాగ్రత్త ఏంటంటే ఎస్, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ దిస్ క్రియేషన్. కానీ అక్కడ వాక్యంలో ఎవరబడింది, త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థన్స్ మీ. అంటే నేను అన్నీ చేయగలను, కానీ ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా నేను అన్నీ చేయగలను. సో దానికి అర్థం ఏంటి? నేను చేయలేనిది ఏంది లేదు ఈ సృష్టిలో, కానీ అన్నీ ఎట్లా చేయగలను? దేవుని సహాయంతో చేయగలను. అది దేవునికి మన మధ్య ఉన్న తేడా సృష్టిలో. ఓకే, అందుకే దేవుడు లేకుండా మనం బ్రతకలేం పిల్లలు. మీరు అనొచ్చు, బ్రదర్ చాలా మంది బ్రతుకుతున్నారు లోకంలో. ఎస్, చాలా మంది పొద్దున్న లేస్తున్నారు, టిఫిన్ తింటున్నారు, ఆఫీస్లో కూడా పోతున్నారు, ఉద్యోగాలు చదువుకుంటున్నారు, రకరకాలుగా మనిషి జీవిస్తున్నాడు. కానీ ఆ జీవితానికి అర్థం లేదు పిల్లరా. ఎందుకంటే దేవుడే తెలియకుంటే నువ్వు ఎందుకు ఈ సృష్టిలో పడుతున్నావు, ఎవరి కోసం పడుతున్నావు, ఏంటి నీ లక్ష్యం? అందుకే బైబిల్ అంటుంది దేవుడు లేకుండా ఉండేవాడు బుద్ధి లేనోడు అని. నేను ఈస్టర్ రోజు కూడా మీకు చెప్పా, 14:1-53:1 కీర్తన రాయబడింది, దేవుడు లేనివాడు బుద్ధి లేని, దేవుడు లేడని జీవించేవాడు బుద్ధి లేని. నిజంగా మనం ఎంత ధన్యులమంటే దేవుడు ఎవరో మనం తెలుసుకున్నాం. దేవుడిని కలిగిన జనం మనం. మీరు ఆలోచించండి, ఒక నిమిషం ఆలోచించండి. నీకు దేవుడు తిరిగి అసలు ఏం చేస్తాను నువ్వు ఈ భూమి మీద? ఎందుకు బతుకుతున్నావు? నీకు
జంతువుకి ఏం తేడా? ఆలోచించండి, ఇంటికి ఆలోచించండి, ఇప్పుడు వద్దులేండి. ఏం తేడా మనిషికి, దేవుడిని ఎరుగని మనిషికి, జంతువుకి? ఆ మనిషికి జంతువుకి ఏం తేడా చెప్పండి? సో ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుణ్ణి తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఈ భూమి మీద అసలైన జీవితం జీవించాలి అంటే. ఓకే, ఎనియో నా యొక్క వాక్యానికి అర్థం అది. ఏది ఏ వాక్యానికి? 26లో ఏం వాక్యం రాబడి పెట్టినాను? 1:26 ఆదికాండం. దేవుడు మనల్ని తన స్వరూపంలో పోలికలో సృష్టించెను. ఓకే, రండి ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ వాక్యం రాయబడింది, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయడం. అంటే దేవుడు మనల్ని, మనుషుల్ని తన స్వరూపములో పోలికలో చేశాడు. ఇప్పుడు నేను జాగ్రత్తగా వినాలి. ఇది చాలా హై ఇది, కానీ లైక్ కృపలో జీవించడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. అందుకని ఈ విషయాలు మనం తెలుసుకోవాలా. ఏంటి దేవుని స్వరూపము పోలిక అంటే? ఏంటి దేవుని స్వరూపము పోలిక అంటే? ఏంటి సార్ అర్థము? ఏంటది? ఏంటి ఆయన పోలిక స్వరూపం అంటే ఏంటి? ఎలా ఎలా తన స్వరూపం పోలికలో మనం సృష్టించాడు. ఏంటి దానికి అర్థం? జాగ్రత్తగా వినండి. ఈరోజు అనుష ఎక్కడికి వెళ్ళింది? ఓకే, సండే స్కూల్ ముందర చూడండి. దానికి అర్థం ఏంటంటే, స్వరూపము పోలికలో మనం సృష్టించబడ. అసలు స్వరూపము పోలిక అంటే తనలాగా పరిపాలించడం, తనలాగా ఈ తెలుగులో రూలర్షిప్ చేయడము, డొమినియన్ చేయడము. రూలర్షిప్ అంటే రాజ్యం, తనలాగా రాజ్యం చేయడము, తనలాగా ఏలడం. దాన్నే స్వరూపము పోలిక అంటే. అంటే తన స్వరూపంలో పోలికలు దేవుడు సృష్టించాడంటే తనలాగా రాజ్యము చేయడానికి, తనలాగా పరిపాలించేదానికి. ఓకే, రూలర్షిప్ అండ్ డొమినియన్, అది స్వరూపము పోలిక అంటే. అవి అర్థమైందా? స్వరూపం పోలిక అంటే, స్వరూపము పోలిక అంటే తనలాగా రాజ్యము చేయడానికి, తనలాగా పరిపాలించడానికి. ఓకే, ఇప్పుడు చెప్పండి, ముందు చూడండి ఎలా దేవుడు పరిపాలిస్తాడు, ఎలా దేవుడు రాజ్యం చేస్తాడు. అది ఆ రెండు పదాలు అంటేనే స్వరూపం పోలిక అంటే అది రెండు పదాలు, రూలర్షిప్ అండ్ డొమినియన్. జాగ్రత్త చూడాలి మీరు. ఎట్లా చేస్తాడు దేవుడు? పరిపాలిస్తాడు ఈ సృష్టిని, ఆ తర్వాత రాజ్యం చేస్తాడు ఈ సృష్టిలో. ఆయన ఎలా చేస్తాడు? ఆయన పరిపాలన, రాజ్యం నోటి ద్వారా, మాటల ద్వారా. జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో. ఎందుకంటే మిమ్మల్ని అందుకే సృష్టించినది ఆయన. మీరు ఈ సృష్టిలో సృష్టించడానికే సృష్టించబడ్డారు. ఓకే, అందుకని జాగ్రత్తగా వినండి. సో ఆయన మనల్ని తన స్వరూపంలో తనలాగా పరిపాలించడానికి, తనలాగా రాజ్యం చేయడానికి సృష్టించాడు. ఎలా ఆయన రాజ్యం చేస్తాడు? తన నోటితో. ఎక్కడ రాజ్యం చేయడానికి? బైబిల్లో చాలా చోట్ల రాజ్యం చేశాడు. ఫస్ట్ ఉదాహరణ ఎక్కడ రాయబడింది? బైబిల్ మొదటి వాక్యంలో రాయబడింది, ఆయన ఎదుట చీకటి కమ్మి ఉండెను, నిరాకారము, శూన్యము సృష్టి మీద ఆవరించి ఉండెను. ఎలా పరిపాలన చేశాడైనా? ఎలా పరిపాలన చేశాడైనా? తన నోటితో పరిపాలన చేశాడు, రాజ్యం చేశాడు. ఏ దాని మీద? ఆ చీకటి మీద, ఆ యొక్క నిరాకారం మీద, శూన్యం మీద రాజ్యం చేశాడు. తన యొక్క పరిపాలన దాని మీద కొనసాగించాడు. అది అలాగే మిమ్మల్ని నన్ను సృష్టించాడు. అంటే మీరు, నేను ఈ సృష్టిలో పరిపాలన, రాజ్యం చేయాలి. ఏది విధంగా చేస్తాం? నా నోటితో మీరు, నేను పరిపాలన చేస్తాం, రాజ్యం చేస్తాం ఈ సృష్టిలో. ఆయన ఏం చేశాడు? వెలుగు కలుగును గాక, నిరాకారం వెళ్ళిపోవును గాక, భూమి పండించే స్థితికి వచ్చును గాక, నీళ్లు సముద్రాలుగా మారును గాక, పక్షులు ఈ లోకంలోకి వచ్చును గాక, సృష్టించబడును గాక, పులర చెట్లు సృష్టించబడును గాక, ముందు చూడైనా ఆహారం సృష్టించబడును గాక. ఇలాగా దేవుడు పరిపాలిస్తాడు, రాజ్యం చేస్తాడు. తన స్వరూపంలో పోలికలో మీరు, నేను సృష్టించబడ్డామంటే మీరు, నేను కూడా ఆయనలాగా పరిపాలించే, రాజ్యం చేయడానికి సృష్టించబడినాం. అందుకే నా నోటిలో ఎప్పుడు పరిపాలన ఉండాలా? పరిపాలన చేయడానికి ఏది ఉండాలా? నా నోట్లో దేవుని యొక్క
వాక్యం ఉండాలా. రాజ్యం చేయడానికి ఏముండాలా? మీ నా నోట్లో వాక్యం ఉండాలా. అందుకే నిన్న వారం కూడా చెప్పాను నేను, మొన్న వారం చెప్పాను మీకు సండేస్ ప్లరా, నా ప్రతి క్షణ జీవితము చీకటి గురించి మాట్లాడేది, సమస్యల గురించి మాట్లాడేది, పీడ గురించి మాట్లాడేది, దాని గురించి దిగులు పడేది, ఆ బిజినెస్లో మనం పడకూడదు పిల్లరా. నేనేం చేయాలా? నిన్న వారం చెప్పాను, ఇంటి మధ్యలో నిలబడి పొద్దున్నాయి అని 24 గంటలు చేయాల్సిన పని ఇది, ప్రతి క్షణం చేయాల్సిన పని. ఓకే, జస్ట్ చిన్న ఉదాహరణ కోసం నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఉదయం లేచి, లాస్ట్ టైం చెప్పాను, లాస్ట్ సండే ఏం చెప్తావు? ఇంట్లో మధ్యలో నిలబడి దేవుడిలాగా, సృష్టికర్తకు దేవుడిలాగా సృష్టి మధ్యలో నిలబడి, నీ ఇంటి మధ్యలో. ఈ ఇంట్లో సపోజ్ అనుకో, సోఫా లేవు, చైర్ లేవు, టీవీ లేదు, స్టీరియో సిస్టమ్ లేదు, లేకుంటే లైక్ మంచి వస్తువులు, ఏం చేస్తావు? ఇంతవరకు అట్లా మాట్లాడేవా? ఈరోజు విని వెళ్తున్నావు, మధ్యలో నిలబడి నువ్వు చెప్పాల్సింది ఏమో తెలుసా? ఈ ఇండ్లు అందమైన సోఫాలతో నింపబడును గాక, ఈ ఇండ్లు అందమైన కర్టన్స్ తో నింపబడును గాక, స్టీరియో సిస్టమ్ తో నింపబడును గాక, ప్రతి మంచి వస్తువు, మేలైన వస్తువుతో ఇండ్లు నింపబడును గాక. ముందు చూడండి, ఇంకా ఈ ఇండ్లు దేవుని జ్ఞానంతో నింపబడును గాక. నా పిల్లలు దేవుని జ్ఞానంతో, విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్ తో నింపబడుదురు గాక. నా పిల్లలు, నేను దేవుని యొక్క గ్రంథములో రాయబడిన మర్మాలతో నింపబడుదుము గాక. నా శరీరంలో ప్రతి అవయవము, నా పిల్లల్లో ఉన్న ప్రతి అవయవము యేసు నామములో ఆరోగ్యంతో నింపబడును గాక. అనారోగ్యం మా దరిదాపులకు వస్తే కాలిపోవును గాక. పరిశుద్ధాత్మ వాటిని ఎదుర్కొను గాక. నేను, నా కుటుంబము విశ్వాసపు ఆత్మతో నింపబడదుము గాక. అడుగడుగులో విశ్వాసాన్ని మా కుటుంబం చూపించి, దేవుణ్ణి అనుక్షణము నా కుటుంబం, నా వంశం సంతోషంలో ఉంచుదురు గాక. ఇదే నా దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడ్డామండి. ఇందుకే నేను సృష్టించబడి ఉన్నాం. ఎస్, నేను ఒక సాక్ష్యం ఏంటంటే, 90 సంవత్సరాల ఆ వ్యక్తికి, 90 సంవత్సరాల వ్యక్తి యవ్వనుడు మాత్రం ఉన్నాడు. ఆయన టెస్టిమనీ మా ముందు చూడాలి. ఆయన ప్రతి అవయవము అందంగా ఉంది, అయింది, ప్రతి అవయవము ఆరోగ్యంగా ఉంది. 90 ఏళ్ళు తెలుసు. ఆయన సాక్ష్యం ఏమన్నాడు? ఆయన ఆ పాస్టర్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అడిగాడు, ఏంటి రహస్యం బ్రదర్ అంటే, దినంలో కనీసం కొన్నిసార్లైనా నా బాడీలోని ప్రతి పార్ట్ను తీసుకొని దేవుని దగ్గర థ్యాంక్ యూ చెప్తాను. నేను చెప్తాను, దేవుని నా పండ్లను బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి, నా పండ్లలో నీ ఆరోగ్యం నిరంతరం పనిచేయను గాక. నా కిడ్నీస్ బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి, నా కిడ్నీస్లో నీ ఆరోగ్యం ఉండను గాక. పిల్లరా, నేను సృష్టించబడింది అందుకే. బాగా అర్థం చేసుకోండి, దేవుడు ఏమంటాడో. మనిషి కేవలం రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన బ్రతుకుతాడు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ప్రతి క్షణం నేను బ్రతికే విధానమే దేవుడు ఎట్లా బతుకుతాడో ఈ సృష్టిలో, దేవుడు ఎలా తన యొక్క పరిపాలన కొనసాగిస్తాడు ఈ సృష్టిలో, ఎలా దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు ఈ లోకంలో, ఈ సృష్టిలో. నువ్వు తన స్వరూపంలో, పోలికలో సృష్టించబడి ఉన్నావు. బైబిల్ అంతా చదువుకోండి మీరు. ఇవే మాటలే. యేసుప్రభు అంటాడు, మీరు ఈ కొండను చూసి సముద్రంలో పడమని చెప్తే అది మీకు జరుగుతుంది. సార్, కొండకి నేను చెప్పడమా? ఎస్, నువ్వు ఆయన స్వరూపంలో పోలికలో ఉన్నావు. నేను చెట్టుకు చెప్పా, అది ఎండిపోయింది, దాన్ని చూసి మీరు సంతోషపడుతున్నారు, కానీ నేను చెప్తున్నానని యేసుప్రభు ఏమన్నాడు శిష్యులతో? ఈ కొండను చూసి. నా జీవితంలో అనుక్షణము పరిపాలించడానికి నేను సృష్టించబడి ఉన్నాను. కానీ పరిపాలన సిద్ధాంతం నేను ఎరిగి ఉన్నానా? ఎందుకు పొద్దున్న లేచి చెప్పను? తండ్రి, అప్పు ఇచ్చే వాళ్ళగా ఉంటాం కానీ అప్పు తీసుకునే వాళ్ళగా ఉండం. ఎందుకంటే నా ప్రభువు నా కొరకు బీదోడుగా మారి నన్ను ధనికుడు చేసింది. నా బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎప్పుడు హైగా ఉండును గాక. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి అన్నావు, నా ఇల్లు గొప్ప ధననిధిగా ఉండును గాక. దేవుని ప్రతి ఒక్క హృదయవాంఛని నేను నెరవేర్చుదును గాక. అనేక సంఘాలు కట్టుదని ఎందుకు చెప్పకూడదు? మీరు ఎందుకు చెప్పకూడదు? అట్లా వాళ్ళతోనే దేవుడు సంతోషించేది. ఈ సృష్టిలో తన రక్తంతో నిన్ను కొని కడిగి ఎందుకు నీకు పెట్టాడు ఈ లోకంలో? ఆయన నిన్ను తన స్వరూపంలో పొరుగులు ఎందుకు సృష్టించాడంటే నువ్వు ఆయనలాగా పరిపాలన చేయడానికి, రాజ్యం చేయడానికి.
క్రైస్తవులు ఈరోజు ఈ యొక్క టాపికే లేదు పిల్లరా. ఐ మీన్ చాలా చోట్ల అసలు బోధించడమే ఉండదు, అసలు తెలియదు దేవుని బిడ్డలకి. ఎంతో ప్రేమ దేవుడు అంటే, ఎన్నో ఉపవాసాలు చేస్తారు, అన్ని చేస్తున్నారు పిల్లరా. ఎప్పటివరకైతే మీరు నేను దైవ జ్ఞానం లేకుండా ఉంటామో మనం శత్రువు మీద తీసుకోవాల్సిన విజయం మనం తీసుకోలేం. ఇది నీ పని ప్రతి క్షణం. నేను ఉదయం అన్నాను, మళ్ళీ ఉదయం చెప్పి దినమంతా ఇష్టానుసారం మాట్లాడతానని చెప్పొద్దండి. దినమంతా పిల్లరా నీ బాడీ గురించి, నీ పిల్లల గురించి ఏం చేస్తాంటావు దినమంతా చెప్పు. నేను చెప్తున్నా, నువ్వు ఏం చేస్తాంటావు దినమంతా? నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు రాజ్యం చేస్తాంటావు, పరిపాలన చేస్తాంటావు. ఎట్లా? ఉల్టా రాజ్యం చేస్తావు. వాడు ఇట్లనే, ఈడిట్లనే, వాళ్ళు మమ్మల్ని ప్రేమించలే, వాడు పట్టించుకోలే, వాడు గీకే, నాకు నవ్వేసా, ఆయప్ప ఇట్లా చేసా, ఆ నాయకుడు ఇట్లా చేసా, మాకు ఆయప్ప వచ్చి డిఏలే, ఈయప్ప సిఐలే, ఇది చేసా, ఇది చేసా, ఆ పక్కింటి ఆమె ఇట్లా చేసా, సాంబార్ చేసే ఉప్పు లేక. హలో, మీరు అనుకుంటారా మేము అట్లంతా సార్ దినమంతా మాకి లేదు, మీరంతా చేశారు, మనమంతా ఇదే, ఎందుకంటే సృష్టించబడి ఉన్నాం దానికోసమే. కానీ ఏమంటే బుద్ధి లేదు మనకు, సరిగా జ్ఞానం లేదు, కాబట్టి ఏం చెప్పాలో తెలియదు దినమంతా. నేను ఛాలెంజ్ చేస్తున్నాం మీ ముందర ఈరోజు. సాతానికి అదే తాపత్రయం. వీళ్ళెవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలిస్తే నా రాజ్యాన్ని కూలగొడతారు. ఎందుకు చెప్పకూడదు? అనంతపురం అంతా రక్షించబడను గాక, పరిశుద్ధాత్మ సామర్థ్యం నా పట్టణం మీద, ప్రతి జీవం మీద పని చేయను గాక. ఇందుకే నోరిచ్చినది నీకు, ఇందుకే తన మరణము, తన పునరుత్థానము నీ జీవితంలో ఇచ్చినది ఆయన. అందుకే నా నాలుకలో జీవం ఉంది బిడ్డ. అందుకే యేసుప్రభు అన్నాడు, మనిషి కేవలం రొట్టె వలన కాదు బ్రతికేది, రొట్టె శరీరం కోసం. నువ్వు బతికేది దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి, ఎందుకు చెప్ప ఆనందం రాజ్యం చేయను గాక. హలో, ఇంట్లో నిలబడి ఎందుకు చెప్పకూడదు ఈ మాటలు? చెప్పాలి ఇంక నుంచి ఏమని? దైవిక ప్రేమ ఇంటిని పరిపాలించును గాక, నా కాపరిలో దేవుని ప్రేమ పొంగును గాక. ఊరిలో బయటికి పోయి మా పాస్టర్ మంచోడు కాదు, నా గురించి ఎవరు చెప్పర్లేండి. హలో, మా పాస్టర్ మంచోడు కాదు, పలానా వాడు మంచోడు కాదు, పలానాలో ఇట్లా ఆ ముక్కు ఇంతలా ఉంది, ముక్కు సన్నగా ఉంది, ఇట్లాంటివన్నీ కాదు చేయాల్సిందే. నువ్వు ఎవరో తెలుసా? దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడిన బిడ్డవు నువ్వు. అర్థమవుతుంది? ఆపే చేస్తాను, మళ్ళీ వేడిలో ఉన్న పర్లేదు, డిస్టర్బ్ కాకూడదు. ఓకే, ముందు చూడండి. ఎందుకు చెప్పకూడదు? నా భార్యని దేవుని అగాపే ప్రేమ పరిపాలించును గాక, నా భార్య పెదవుల్లో నుంచి దేవుని ప్రేమ పొంగి పొరును గాక, నా భార్యలో దేవుని దయ ఉండును గాక. నా బంధువుల్ని చూసినప్పుడు, మా అమ్మ నాన్నని చూసినప్పుడు, మా అత్త మామని చూసినప్పుడు దేవుళ్ళ నా భార్య ప్రేమించును గాక, దేవుళ్ళ నా పిల్లలు ప్రేమించుదురు గాక నన్ను. ఇదే జీవించే విధానం. ఇది చేయవు బ్రదర్, ఉపవాసాలు ఉన్నా ఏం కావడం లేదు బ్రదర్, గీక్కున్నా నీ దేవుని ముందు నిలబడి తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి అర్ధ గంట సేపు ప్రార్థన చేస్తాను బ్రదర్, నేను ఏం కాదు. దేవుడు పెట్టిన విధానాల సిద్ధాంతాలని అన్నీ మనం ఫాలో చేయాలి. ఓకే, ముందుకెళ్దాం, చాలా ఉంది చెప్పేది ఇంకా. ఓకే, మొదటి అధ్యాయం 26 నేను అదే నా ఈరోజు మెయిన్ 1:26. ఓకే, ఇక్కడ చూడండి పిల్లరా, మీకు ఒక ప్రశ్న ఇప్పుడు. ఎందుకంటే మీకు ఇవి నేను చెప్పినది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేయాలి కదా, ముందుకు తీసుకెళ్ళాలి. డబ్బు గురించి కూడా నేర్చుకోవాలి ఈరోజు. దేవుడు మన స్వరూపం, 26వ వాక్యం ఇదే, ఆదికాండం 1వ అధ్యాయం 26. ఏం రాయబడింది ఇక్కడ? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము, వారు ఏం చేస్తారంట? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక నీవు పలికెను. ముందర ప్రశ్న ఇప్పుడు, ఈ మాట దేవుడు చెప్పేటప్పుడు ఆదాము హవ్వలు ఏడున్నారు? జెస్సీ ముందర చూడండి, ఆదాము హవ్వలు ఏడున్నారు ఈ వాక్యం చెప్పేటప్పుడు? అమ్మా కదా, ఇంకా సృష్టించా బలేదు. మరి ఎవరికి చెప్తున్నాడు ఆయన? వాళ్ళ చెవుల్లో పోలే ఈ మాటలు. ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఈ మాటలు? అమ్మా వాళ్ళు ఇంకా రాలే, అసలు ఈ మాటల తర్వాతే వాళ్ళు పుట్టినది, ఈ మాటలే వాళ్ళని సృష్టించేది కూడా. ఓకేనా? ఓకే, 28వ వాక్యం పెట్టు. వినపడుతుందమ్మా వెనకాల సిస్టర్? ఓకే, 28వ వాక్యం, ఆదికాండం 1:28.
దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురు గాకని ఏలుడని దేవుడు వారితో ఇప్పుడే అన్నారు వాళ్ళిద్దరు. వారు ఊర్లో ఉన్నారా? ఆలోచనలో ఓకే, టైం లేదు కాబట్టి దేవుని ఎదుట ఉన్నారు వాళ్ళిద్దరు. ఈ సృష్టిలో ఇద్దరే స్ట్రైట్గా పెద్దోళ్ళుగా పుట్టిండేది, బేబీస్గా పుట్టలే అవ్వ ఆదాంలో. తెలుసా మీకు ఆ విషయము? ఓకే, ఐ మీన్ లైక్ ఏజ్ నాకు తెలియదు ఎంత ఏజ్, మొత్తం 930 సంవత్సరాలు బతికాడు ఆదాము. సో ఫస్ట్ క్రియేషన్ ఎట్లా చేశాడు దేవుడు? పెద్దోళ్ళుగానే సృష్టించాడు. ఓకే, సో ఇద్దరు ముందర నిలబడినారు. ముందర నిలబడినప్పుడు దేవుడు వారిని అక్కడ ఉన్న పదము అక్కడ లేని పదం ఇక్కడ ఉన్న పదం ఏమైనా చెప్పగలరా? ఆ పదమే చాలా ముఖ్యం ఈరోజు ప్రీచింగ్. అదే ఎవరు చెప్పారు? ఆశీర్వదించను. అదే పదం ఈరోజు. ఓకే, 26కి 28కి ఏం తేడా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? 26లో దేవుడు చెప్తాన్నాడు, ఎందుకు నేను మనిషిని సృష్టిస్తా ఉన్నాను, పర్పస్ ఏంటి, కారణం ఏంటి, ఎందుకు మనిషిని స్త్రీ పురుషుణ్ణి అసలు మనిషినే ఈ లోకంలోకి తెస్తాను అనేది అక్కడ చెప్పాడు. ఒక రకంగా అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను సృష్టించబోతున్న మనిషికి నేను అథారిటీ ఇస్తున్నాను, అధికారం ఇస్తున్నాను. ఏ అధికారం ఇస్తానో ఈ సృష్టిలో మనిషి ఏం చేస్తాడంట? ఫలిస్తాడు, అభివృద్ధి చెంది వశపరుచుకుంటాడు సమస్తాన్ని. వాటి మీద ఏం చేస్తాడు? రాజ్యం చేశాడు. ఆకాశ పక్షుల మీద, సముద్రపు చేపల మీద, భూమి మీద, ఆకాశంలో సమస్తం మీద ఈ మనిషి ఏం చేస్తాడు? అధికారం కలిగి ఉంటాడని 26వ వాక్యంలో చెప్పబడింది. అయితే వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళని ఇద్దరిని ఆశీర్వదించి వారికి చెప్తా అన్నాడు ఏం చేయబోతున్నారు వాళ్ళు. ఓకే, దీన్ని కొద్ది క్లియర్గా చెప్తా, కన్ఫ్యూజ్ కాకుండా. ఈ 2 వాక్యాలు ఏంటి తేడా అంటే, ఉదాహరణకు మీకు ప్రాక్టికల్గా చెప్తాను మీకు అర్థమయ్యేటట్లుగా. సపోజ్ ఓ వ్యక్తి పోలీసులో జాయిన్ అయినాడు అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు అనుకోండి. కొంతమంది జాయిన్ అయినారు, ఎందుకంటే టెంపరేచర్ వేడి ఉంది కాబట్టి. ఐ మీన్ లైక్ నిద్ర వచ్చేటట్లుంది, నీళ్ళు తాగుతా ఉండండి, కొద్దిగా ఉత్సాహం ఉండండి. ఓకే ఓకే, జాగ్రత్త దీని ముందర చూడాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు ఇప్పుడు చూసారా, ఆ వ్యక్తికి డ్రెస్ యూనిఫామ్ ఇవ్వబడుతుంది, షర్ట్ ఇవ్వబడుతుంది, లైక్ ట్రౌజర్ ఇవ్వబడుతుంది, క్యాప్ ఇవ్వబడుతుంది, లైక్ లైన్ యాడ్ ఇవ్వబడుతుంది, లైక్ ఎంబ్లమ్ ఐ మీన్ సైన్, డ్యూ సైన్ ఇవ్వబడుతుంది, రకరకాల. ఐ మీన్ మీరు చూసారా పోలీసుని? అవన్నీ ఏం తెలియజేస్తాయి? అథారిటీ. దాన్ని ఏమంటాం మనము? అధికారాన్ని, అథారిటీ ఇవ్వబడతా ఉంది. ఎవరికి? పోలీస్కి. ఆయన పోలీసు. ఈ డ్రెస్లో వేసుకుంటూనే ఏమొస్తుంది? ఆ వ్యక్తికి అథారిటీ వస్తుంది. ఆయనే ఆడను లుంగి బనీల్లో తిరుగుతాను సందులో. ఎవడో నువ్వెవరు, నీకుతో నాకేం పని అనుకుని పోతాంటాం కదా. అదే డ్రెస్లో ఉన్నాడు అనుకో, కొద్దిగా తిరిగి చూస్తాం, ఎందుకు పోలీసు వాళ్ళు ఉన్నారు ఇంటి దగ్గర, ఎందుకు ఈ పోలీసు వాళ్ళు ఇక్కడ నిలబడినారు లేదా? అమ్మా చేస్తారా లేదా? మిమ్మల్ని చూస్తాను లేదు సార్, మేము కళ్ళు మూసుకునే పోతాడా, ఎవడుంటే మాకేం కాదు కదా. ముందర చూడండి లాగా. సో అయితే ఇప్పుడు వినండి, అథారిటీ ఇస్తే సరిపోదు. ముఖ్యంగా భారతదేశంలో ఈ టైంలో అథారిటీ ఇచ్చిన ఏమవుతుంది? ఈయనమ్మా నీ మాట నువ్వెవరు మాకు చెప్పేకి అనే వాళ్ళు ఉన్నారు కదా. అందుకే వాళ్ళకి ఏమి ఇవ్వబడుతుంది? పవర్ ఇవ్వబడుతుంది, లాఠీ ఇవ్వబడుతుంది. అమ్మా మన కొట్టి చంపేశారంట, పాపం మరణ శిక్ష చేశారని విన్నాను నేను నిన్న రాత్రి. అది ఎక్స్ట్రీమ్, అది అట్లా చేయకూడదు. ఓకే, నేను ముందు చూడండి, మనకి వెళ్ళండి. ఓకే, ఈ లాఠీ ఏంటి? పవర్ ప్లేరా. కొంతమంది లాఠీకి కూడా మాటినరు, వాళ్ళ కోసం ఏమి ఇవ్వబడుతుంది? పిస్టల్ ఇవ్వబడుతుంది పిల్లరా. రైఫిల్, గన్ అని, పిస్టల్ రైఫిల్. ఓకే, గన్ను వేరే, గన్ను పెద్దది. మనం చాలా మంది తెలియక గన్ అంటారు, గన్ కాదు దాన్ని అనేది. పిస్టల్ ఇవ్వబడుతుంది, రైఫిల్ ఇవ్వబడుతుంది, ఇంకా చిన్న చిన్న వెపన్స్ ఉన్నాయి చాలా. ఓకేనా? ఇవేం తెలియజేస్తా? పవర్. ఎందుకంటే అథారిటీకి లోబడలేదనుకో, దాము నువ్వు లోబడలేదనుకో అథారిటీకి, ఈరోజు పక్కనే పోలీస్ ఆయన ఉన్నాడు, ఇస్తాడు ఒకటి పవర్ ఇవ్వబడింది ఆయనకి, మేల్కొల్లా. అంతేలేండి, వాతావరణం అట్లుంది, ఏం చేద్దాం పాపం, తొందరగా ప్రార్థన చేయండి, ఇటు నుంచి షిఫ్ట్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళాలి మనం.
సెంట్రల్ ఏసీ ఉండే చోటుకి వెళ్ళాలి. ఆమేనని చెప్పండి. ఖచ్చితంగా వెళ్తాం. దేవుడు తయారు చేసి, మీకు తెలుసు కదా, అప్పు అంతా తీరిపోయింది, చర్చి మీద అప్పు తీరిపోయింది. ఓకే, ఎనీ గుడ్. ఓకే, జాగ్రత్త వినండి. ఏమన్నా అథారిటీ పవర్. ఓకే, గుడ్, అర్థమైంది. ఈ 26వ వాక్యము 28వ వాక్యం తేడా ఏంటంటే, 26వ వాక్యంలో దేవుడు అథారిటీ ఇస్తాడు మనిషికి. అయితే ఈ సృష్టి వినదని, దురాత్మ శక్తులు వినవని 28లో ఏం చేశాడు ఆయన? ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు బ్లెస్ చేశాడు. ఇదే పవర్ అన్నమాట. ఎంపవర్మెంట్ చేశాడు. ఎవరైనా మన ఆశీర్దిస్తే ఏం దిగుతుంది మన జీవితంలోకి? శక్తి. ఇంగ్లీష్లో శక్తి, తెలుగులో శక్తి. ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ మీన్స్ పవర్. ఆయన్ని పవర్ ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరికి. ఓకే, ఎందుకంటే తన అథారిటీని వాడుకునేదానికి. ఓకే, బ్లెస్సింగ్ అంటే అర్థమైంది, ఆశీర్వాదం. ముందు చూడాలి, అర్థం చేసుకుని కన్ఫ్యూజ్ కాదని. ఇది చాలా క్రిటికల్ థింగ్. మీకు ముందే ఇట్లుంది పరిస్థితి. సో ఇప్పుడు వినండి జాగ్రత్తగా, ఇంటాను కానీ కొంతమంది పాపం. ముందర చూడండి, బ్లెస్సింగ్ మీన్స్ పవర్ ప్లస్. ఓకే, దేవుడు వాళ్ళని బ్లెస్ చేశాడు. వింటానండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు ప్లస్. నేను డబ్బు గురించి కూడా తీసుకురాలా, ఎందుకు బీదరికంలో ఉన్నారు క్రైస్తవులు అని. ఆస్తి ఎలా వస్తుందని తెచ్చేదానికి ఇవి చెప్తున్నా మీకు. సో బ్లెస్సింగ్ అంటే పవర్ నీలో పనిచేస్తాను. అంటే బ్లెస్సింగ్కి తెలుసు ఏం చేయాలో. నీ జీవితంలో ఉన్న బ్లెస్సింగ్కి తెలుసు అది ఎందుకు ఉండేది, ఇది ఏం చేయాలని. ఒక ఉదాహరణకి, భూమికి తెలుసు భూమి ఏం చేయాలో, తెలుసా? విత్తనానికి తెలుసు విత్తనం ఏం చేయాలో. అదే విధంగా బ్లెస్సింగ్కి తెలుసు నీ జీవితంలో బ్లెస్సింగ్ ఏం చేయాలో. ఓకే, ఉదాహరణకి ఇదే అధ్యాయంలో 1:11 పెట్టిన 1:11. దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ 1:11లో? దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లని, భూమి తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షలను భూమి మొలపించును గాకని పలుకగా ఆ ప్రకారం. జాగ్రత్త, ముందు చూడండి, భూమికి తెలుసు భూమి పండించాలి అని, విత్తనానికి తెలుసు విత్తనం ఏం చేయాలి అని, విత్తనం ఫలించాలని. ఏంటన్నారా? ఈ వీళ్ళు భూమి విత్తనం ఏం సార్? ముందర చూడండి సార్. సో నేను ఎప్పుడైనా భూమికి చెప్పాము బ్రదర్, మీరు ఏమైనా చెప్తారా? పొద్దున్న మీరు ఎట్లా అగ్రికల్చర్ ల్యాండ్ అమ్ముతారా సార్? ఏమంటారు దాన్ని? ఏమంటారు బ్రదర్ మీ దాన్ని? మీకే తెలీదా ఏంటది? ఏదో అమ్ముతారు, మీరు ఏమమ్ముతారు? ఫర్టిలైజర్స్. ఓకే, బ్రదర్ ఎప్పుడైనా పోయి చెప్తాడా భూమికి, భూమి ప్లీజ్ అర్థం చేసుకో, నువ్వు ఎందుకున్నావో, నీకు తెలుసా ఎందుకున్నావో అని చెప్తాం ఎవరన్నా? పోనీ విత్తనానికి చెప్తామా? విత్తనమా? భూమికి తెలుసు ఏం చేయాలో, అదేవిధంగా విత్తనానికి తెలుసు ఏం చేయాలో. నీ మీద ఉన్న ఆశీర్వాదం తెలుసు అది నీకు ఏం చేయాలో. ఆశీర్వాదము మనల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఓకే, జాగ్రత్తగా ఉన్నాయి. మిమ్మల్ని నన్ను ఆశీర్వదించాడు. ఆశీర్వాదానికి తెలిసి ఏం చేయాలో. ఆశీర్వాదము నీ దగ్గర దారిద్ర్యం రానిదు. ఆశీర్వాదము ఏ పీడ నీకు తగలనేదు. ఎట్లయితే భూమి పండిస్తుందో నీ మీద ఉన్న ఆశీర్వాదము నీకు రావాల్సినవన్నీ తెచ్చిస్తుంది. అర్థమవుతుందే? హలో అర్థమవుతుంది పిల్లరా? దేవుడు ఏం చేశాడు 26లో? దేవుడు మనిషికి అథారిటీ ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఈ భూమి సృష్టి నీ ద్వారా పరిపాలించబడుతుంది, రాజ్యం చేయబడుతుంది. ఓకే, ఏదో దాని మీద, భూమి మీద, ఆకాశం మీద, జంతువుల మీద, పక్షుల మీద, చెట్ల మీద, అన్నిటి మీద నీకు అధికారం ఇవ్వబడింది. 28లో ఏం చేశాడు దేవుడు? వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం వలన వాళ్ళకి ఏమొచ్చింది? పవర్ వచ్చింది. ఆ పవర్ ఏం చేస్తుందంటే ఈ యొక్క భూమి మీద, ఈ సృష్టిలో చెట్లని పుట్టించడానికి, ఈ భూమిని ఏదోను వనంలా చేసే శక్తి ఈ వ్యక్తి మనిషికి ఇచ్చారు. కాబట్టి ఆ శక్తి వాళ్ళ నుంచి పనిచేస్తుంది ఇవన్నీ చేయడానికి. జరిగిందేంటి? మనిషి పాపం చేసి ఇవన్నీ పోటుకుంటాడు. ఓకే, ఈ వేరే విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. అయితే మీరు చూస్తే పిల్లరా, ఈ విధంగా బ్లెస్సింగ్ మీ నా జీవితంలో పనిచేయడానికి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. అది 28కి 26కి తేడా. ఓకే, జరిగింది ఏంటి? ఆదాం ఏం చేశాడు? ముందర చూడండి. దేవుడు ఆదాంకి
అధికారం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చాడు. ఓకే, ఏం చేశాడు దేవుడు ఆదాము అవ్వలతో అంటే, ఆదాముకి ఏదోని తోట ఇచ్చాడు. ఏదోని తోటలో అన్నీ ఉన్నాయి, మీకు నాకు తెలుసు కదా. నాకు బంగారు పండుతుంది, నీళ్లు ప్రవహిస్తున్నాయి, అన్ని రకాల చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అన్ని ఇచ్చి దేవుడు ఏం చేశాడు, ఆదామా ఇది శాంపుల్ పీస్, నిన్ను నేను ఆశీర్వదిస్తా ఉన్నా. ఏం చేయడానికి? నువ్వు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించడానికి. ఏంది చేయాలి ఆయన? ఈ యొక్క ఏదో నువ్వు వనాన్ని తీసుకొని శాంపుల్గా ఈ భూమి అంతా నువ్వు ఆ విధంగా చేయాల. యాక్చువల్ ఆదాంకే కాదు, అది ఆదాము సంతానం మనందరి పని ఏంటంట చెప్పండి, ఏం పని? ఏదో నువ్వు తోటలా నా ఇల్లు ఉండాలా, ఏదో నువ్వు తోటలా ఈ ప్రపంచం అంతా అలా ఉండాలనేది దేవుని కోరిక. దేవుడు అందుకే అధికారం ఇచ్చి ప్లస్ పవర్ కూడా ఇచ్చాడు, అలా ఏదో నువ్వు తోటలా ఈ భూమి అంతటినీ చేయడానికి. అది దేవుని యొక్క యాక్చువల్ ప్లాన్. ఓకే, జరిగింది ఏంటి? ఆదాం ఏం చేశాడు? పాపం చేయడం వలన ఆ యొక్క బ్లెస్సింగ్స్ ని పోగొట్టుకున్నాడు. అయితే యేసు ప్రభు ద్వారా మనకి ఇప్పుడు ఏం జరిగింది? తిరిగి ఆ బ్లెస్సింగ్స్ మన జీవితంలో యేసు ప్రభు ద్వారా ఇవ్వబడ్డాయి. అందుకే మీరు నేను ఏ పవర్ అయితే దేవుడు ఇచ్చాడు, అది అథారిటీ, ఏ పవర్ అయితే దేవుడు ఆదాంకి ఇచ్చాడు, యేసు ప్రభు ద్వారా తిరిగి ఆ యొక్క బ్లెస్సింగ్ మన జీవితంలో ఉన్నాయి. ఇంటానండి బ్లెస్సింగ్స్ మళ్ళీ మన జీవితంలో ప్రవేశించాయి. అధికారము ఉంది, బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, మీకు ఒక చిన్న ఇది ఈ బ్లెస్సింగ్ ఎంత పవర్ఫుల్లో మీకు చిన్న ఉదాహరణ ఇస్తా. ఈ బ్లెస్సింగ్, మన మీద ఉన్న బ్లెస్సింగ్ ఎంత పవర్ఫుల్ అంటే పిల్లరా, ప్రపంచాన్ని తలకిందులు చేసేంత శక్తి మీలో నాలో ఉంది. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను నేనండి. మీరు విన్నారో లేదో వీళ్ళ పేర్లు? జాన్ వెస్లీ గారి పేరు విన్నారా? ఈ జాన్ వెస్లీ కాదు, మనం చాలా మంది జాన్ వెస్లీ ఆంధ్రాలో వాళ్ళు కాదు. ప్రపంచాన్ని మెథోడిస్ట్ చర్చ్ ఫౌండర్, ప్రపంచాన్ని తలకిందులు చేసిన వ్యక్తి జాన్ వెస్లీ. హడ్సన్ టైలర్ పేరు విన్నారా? జార్జ్ విట్ఫీల్డ్, జోనాథన్ ఎడ్వర్డ్, మార్టిన్ లూథర్. వీళ్ళంతా ప్రపంచాన్ని, ఎందుకంటే వాళ్ళు ఉన్న పవర్, దేవుడు వాళ్ళకి ఆ సామర్థ్యం ఇవ్వడం వల్ల ప్రపంచాన్ని తలకిందులు చేశారు వీళ్ళు. పోన్లేండి, మాకు ప్రపంచం పక్కన పెట్టాను సార్ అంటారు, నాకు తెలిసి మీరు ఉండే పరిస్థితులు బాగాలే వేడి. ఏసన్న గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏంటి ఏసన్న గారిలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని దీవింపజేయడానికి కారణం? దట్స్ పవర్. భక్త్ సింగ్ గారు 10,000 సంఘాలు కట్టారు, కోట్ల మంది ప్రజల్ని దేవుళ్ళలోకి తేగలిగారు ఆయన. ఎట్లా చేయగలిగాడు ఆయన? ఇట్స్ నాట్ హిస్ ఓన్ పవర్, ఆయన వాడుకున్నాడు ఆ పవర్ని. అదే మీలో నాలో ఉండే పవర్. మీకు అర్థమవుతుంది బిడ్డ? మీలో నాలో ఆ పవర్ ఉంది, ఆ బ్లెస్సింగ్ ఆశీర్వదించాడే దేవుడు. ఆశీర్వాదం అంటే ఎంపవర్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. అందుకే ఆశీర్వదించమంటాం, పిల్లల్ని ఆశీర్వదించాడు. ఎందుకు యోసేపు ఆశీర్వదించాడు? లేదంటే ఇస్సాకు ఎందుకు ఆశీర్వదించాడు యాకోబుని? ఏం దూరుతుంది ఆయనలోకి? పవర్ దూరుతుంది. ఆ పవర్ ఏం చేస్తుంది? ఆ పవర్ ఆ యొక్క దీవెనని పని చేయనిస్తుంది ఆయన జీవితంలో. అర్థమవుతుంది నాయనా? చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఏసన్న గారు ఏం చదువుకున్నా 6వ తరగతి. ఎలా ఆయన గుండెలో నిలిచిపోయాడు ఈ రోజు వరకు మనకి. ఆయన పాటలు విన్నా, ఆయన ప్రీచింగ్ విన్నా, మన జీవితంలో రక్తం ఈ రోజు కూడా లైక్ శరీరం అంతా ఏమైతే మన చేంజెస్ చూస్తాం పిల్లలు మన జీవితంలో. కారణం ఏమి తెలుసా? కారణం ఏమి? ఆ యొక్క పవర్లో వాళ్ళు పనిచేసి ఆ పవర్ని వాడుకున్నారు కాబట్టి. ఓకే, విషయం ఏమంటే నేనేం చెప్తున్నానంటే, ఆదాము ఆ యొక్క పవర్ని తీసేసినా కూడా యేసు ప్రభు ద్వారా ఆ యొక్క పవర్ మనం కలిగి ఉన్నాం. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీ నా అధికారము, మీ నా పవర్ని మీరు నేను అర్థం చేసుకున్నాం. ఏదైతే ఆదాముకి అవ్వకి ఆ రోజు దేవుడు సృష్టి ఆరంభంలో చేశాడో యేసు ప్రభు ద్వారా తిరిగి మనం అవన్నీ కలిగి ఉన్నాం. ఓకే, ఈరోజు ఇప్పుడు ముందర చూడండి. ఆదాముకి దేవుడు చెప్పాడు అధికారం ఇచ్చి, ఈ భూమిని అంతా ఏదో తోటలా చేయమని. చేయలేదు ఆయన. ఎందుకు తెలుసా? పాపం చేయడం వలన.
ఓకే, ఏం పాపం చేశాడు ఆదాం ఏం పాపం చేశాడు? ఓకే, ఇంకోసారి అడిగినండి, అసలు పాపం అంటే ఏంటి? వాట్ ఈస్ సిన్? ఏంటి పాపం అంటే? మీరంతా కరెక్ట్గా చెప్తున్నారు, ఈరోజు కరెక్ట్గా వినండి. పాపం అంటే ఏంటి? పాపం అంటే దేవుడి యొక్క ఆశీర్వాదం నీ మీద ఉందే, దాన్ని పని చేయకుండా నువ్వు ప్రవర్తించడం. సారీ, వాట్ ఈస్ సిన్? నేను ఏం తప్పు చేశాడో, పాపం చేశాడో నేను మళ్ళీ చెప్తా. ఆదాం యాక్చువల్ పాపం అంటే ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో పెట్టి మనకు పవర్ ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, ఆశీర్వదించాడు, అంటే ఎంపవర్మెంట్ చేశాడు. పవర్ మనలో పనిచేస్తుంది. ఓకే, ఈ భూమిని ప్రతి దీవెనతో నింపేదానికి, పంటలు పండేటట్లు చేయడానికి, జంతువులు పుట్టేటట్లు చేయడానికి, మనిషి సంతోషంగా ఆనందంగా ఉండేటట్లు చేయడానికి. అదే యేసయ్య గారు చేశారు. నరకం నుంచి మనుషుల్ని తప్పించడానికి, మనిషి బీదరికం నుంచి తప్పించడానికి దేవుడు మనకి పవర్ ఇచ్చాడు. ఆ పవర్ని పని చేయకుండా నువ్వు ప్రవర్తిస్తావే, అదే పాపం. నీ నేచర్ లేకుంటే నీ యొక్క బిహేవియర్, నీ యొక్క జీవించే విధానంలో ఈ పవర్ని నువ్వు డైల్యూట్ చేసే, ఈ పవర్ పని చేయకుండా నువ్వు ప్రవర్తిస్తావే, అదే పాపం. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, ఆదాం ఏం పాపం చేశాడు? ఆదాము మర్డర్ చేశాడా? పోనీ బ్యాంకు లూటీ చేశాడా? పోనీ దొంగతనం చేశాడా? వ్యభిచారం చేశాడా? ఏం పాపం చేశాడు ఆదాము? ఓకే, మీరు అందరూ కరెక్ట్, కానీ నేను డీటెయిల్లోకి తీసుకెళ్తాను. ఏం పాపం చేశాడు? ఈ భూమిని ఆశీర్వాదంగా మార్చమన్నాడు. ఆ పవర్ దేవుడు ఇచ్చాడు ఆదాంకి. ఆదాం ఏం పాపం చేశాడంటే, ఈయనండి ముందు చూడండి, దేవుడు ఏదోని తోటలో పెట్టి అన్ని ఆయనకి ఇచ్చాడు. ఏది ఇవ్వకుండా, ఏది ఆపకుండా అన్ని ఇచ్చాడు. ప్రతి బ్లెస్సింగ్ ఆయన దగ్గర. దేవుడు ఒక్కటే చెప్పాడు, ముందు చూడాలి. నేను ఏమన్నాడు దేవుడు? ఈ ఒక్క వృక్షాన్ని నా కోసం వదిలేము. ఆ ఒక్క వృక్షం నా కోసం వదిలే, దాంట్లో మాత్రం తినద్దు, దాని మీద పని చేయను, దానికి పేడేసేవాళ్ళు ఏమేసేవాళ్ళు నాకు కూడా తెలియదు అని చెప్తున్నాం. ఎరువేయి, అదే ఇదే దాన్ని పండించు, దాని కాయలు మాత్రం తినద్దు. పని మాత్రం చేయాలి. ఆ చెట్టు మీద కూడా, అన్ని చెట్ల మీద పని చేయాలా, ఆ చెట్టు మాత్రం తినద్దు. ఎందుకు తినద్దు అన్నాడు? జాగ్రత్తగా వినండి. దేవుడు తన మధ్య, మనిషి మధ్య సింబల్, ఒక గుర్తును పెట్టాడు. ఏంటంటే, ఈ చెట్టులో నేను తిననంత వరకు గుర్తు ఏంటంటే, నేను నీ దేవుణ్ణని, నువ్వు నా స్వరూపంలో పోలికలో ఉన్నావు, కానీ నువ్వు ఈ తినకోకుండా నువ్వు ఏం చూపిస్తున్నావు అంటే, నాకంటే పైన నువ్వు, నీ మీద నేను ఆధారపడి ఉన్నా, నీవే నా సమస్తము, నీవే నా దేవుడు అనే దానికి గుర్తది. ఆదాము తిననంత వరకు ముందు చూడాల, ఆయనలో ఆ పవర్ పనిచేస్తుంది. ఆయన ఫలిస్తా అన్నాడు, అభివృద్ధి చెందుతా అన్నాడు, విస్తరిస్తా అన్నాడు, అన్ని మేలులతో ఉన్నాడు. ఏ రోజైతే ఆదాము ఆ యొక్క చెట్టులో నుంచి తిన్నాడో, ఏం చెప్తున్నాడు దేవునికి? ఆ తినడం ద్వారా, నువ్వు నాకు అవసరం లేదు, నీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నువ్వు లేకుండానే నేను బ్రతకగలను. ఆ రోజే ఆయన జీవితంలో ఏమొచ్చింది? ఆ రోజే ఆయన జీవితంలో దరిద్రం వచ్చింది పిల్లరా. ఎందుకంటే ఆశీర్వాదము పని చేయకుండా దేవుణ్ణి ఆపేశాడు. ఆ రోజే తన మీద బ్లెస్సింగ్స్ పోగొట్టుకున్నాడు. ముందర చూడండి, 930 సంవత్సరాలు ఆదాం బ్రతికాడు, కానీ ఆశీర్వాదాల జీవితం లేకుండా బ్రతికాడు. నువ్వు నేను ఎప్పుడైతే ఆ ఆశీర్వాదాన్ని చంపే పని చేస్తామో, అదే పాపం అంటే ఏంటి? యాక్చువల్గా ఒక మాటలో చెప్పండి సార్, ఏం తప్పు చేశాడు ఆదాం అంటే, ఆదాము దేవుణ్ణి ఘనపరచలేదు. ఏ విధంగా ఘనపరచలేదు? ఏ చెట్టు అయితే దేవుడు తన కోసం వదిలేమన్నాడో అది తినడం వలన. అందుకే సామెతల గ్రంథం 3:9 ఏం రాయబడింది? చదవండి. ఏం రాయబడి చూడండి. ఏంటి ఘనపరచడం అంటే?
నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపడు. దేవుణ్ణి గణపరిచే విధానం ఏంటి? నీ నా ఆస్తినిచ్చి, దశమ భాగాన్ని ఇచ్చి, టైత్ని ఇచ్చి. ఓకే, అక్కడ ఆగండి, ముందు చూడండి. బైబిల్లో నుంచి నేను మీకు ఆశీర్వాదాలని పోగొట్టుకోకుండా జీవించిన వ్యక్తుల గురించి కొంతమంది వ్యక్తులను మేము ముందర తీసుకొస్తాను ఇప్పుడు. పెద్ద వింటాను కదా, ఎందుకంటే బ్లెస్సింగ్ పోగొట్టుకోకుండా జీవించిన వ్యక్తులు. ఓకే, నంబర్ 1 యోసేపు పిల్లల. ముందర చూడండి, యోసేపు జీవితం మీరు చూడండి, ముందర చూడాలా. దేవుడు యోసేపుతో అన్నాడు, యోసేపా, ఏ రీతిగా ఆదాంతో మాట్లాడాడో దేవుడు యోసేపు ముందర నిలబడినాడు. యోసేపు, నీకు నేను అధికారం ఇస్తానా, నీకు నేను శక్తి కూడా ఇస్తానా, పవర్ కూడా ఇస్తానా. దర్శనంలో చెప్పాడు దేవుడు ఏమని? సూర్యుడు చంద్రుడు నీ ఎదుట నమస్కారం చేస్తారు, నీ అన్నదమ్ములు నీ ఎదుట సాగిల పడతారు. ఇదిగో నేను నా ప్రణాళిక చూడు, నీ కోసం నా యొక్క ప్లాన్ చూడు. ఏంటంటే నువ్వు ఈ భూమి మీద అనేక జనములకు దీవెనగా మార్చబోతున్నా. ఈ భూమి మీద నీ ద్వారా అనేక మంది రాబోయే దినాల్లో భోజనం చేయబోతున్నారు. నీ ద్వారా ఈ భూమి మీద నేను కరువుని రాకుండా చేయాలని నా ప్లాన్ని కలలో దేవుడు యోసేపుకి దర్శనం ద్వారా చెప్పాడు. పొద్దున్నే యోసేపు లేసి అందరికీ చెప్పాడు, ఎవరు గౌరవించలే. ఆ తర్వాత ఈయన ముందు చూడండి ఏం జరిగింది యోసేపుకి. మీరు చూస్తే యోసేపుకి ఫస్ట్ తన అన్నదమ్ములు తీసుకెళ్ళి, నేను షార్ట్ కట్లు చెప్తాను మీకు అందరికి తెలుసు కాబట్టి, వాళ్ళ అన్నదమ్ములు తీసిపోయి యోసేపుని అమ్మడం జరిగింది. ముందర చూడాలి, క్రైస్తవుడు బ్రతికే విధానం యోసేపు జీవితం నుంచి చూసుకోవాలి. యోసేపుకి తెలుసు, నాకు దేవుడు ఈ భూమి మీద పరిపాలించడానికి పెట్టాడు, నేను ఈ భూమి మీద గొప్ప వ్యక్తిని కాబోతానా, చార్లీస్ ఫినీలాగా, యేసన్నలాగా. ముందర చూడాలా మీరు నేను. యోసేపు అందుకనే పిల్లరా, ఈవెన్ అన్నదమ్ములు అమ్మేసిన తననే, చెడు జరుగుతున్నా తనకు తెలుసు తను ఎవరో. అందుకే మీరు చూస్తే జాగ్రత్తగా వినండి, ఏ చెడు చేయనివాడు యోసేపు. వాళ్ళ అన్నదమ్ములు తీసుకొచ్చి అమ్మేశారు. ఎవరింట్లోకి వెళ్ళాడు యోసేపు? పోతిఫర్ ఇంట్లో పడి. ఒక వర్షన్ మాత్రం, ఒక వాక్యం మాత్రం చదవండి ఆయన, 39:3. చూడండి, జాగ్రత్త వినండి, జల్దీ ముగిస్తాను, 12 అయితే. ముందర చూడండి, యోసేపుని అమ్మేశారు, జంతువుని అమ్మినట్లా. కానీ యోసేపుకి తెలుసు యోసేపు ఎవరో. అందుకే యోసేపు మధ్యలో మీరు చదువుతారు బైబిల్లో, యోసేపు జీవితంలో ఏం జరిగింది పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు. పేరుకి దాసుడే, పేరుకి అమ్మివేయబడినవాడు, పేరుకి అన్నదమ్ములంతా దొబ్బేశారు, తండ్రి లేడు, ఒక అనాథ, వేరే దేశంలో ఉన్నాడు, బండలు దుడుచుకుంటా, ఇంట్లో ఊడుచుకుంటా, పశువు లేక ప్యాడ్ ఎత్తేసుకుంటా. కానీ యోసేపుకి తెలుసు యోసేపు ఎవరో. ఎందుకంటే యోసేపుకి ఏం దేవుడు చూపించాడు? దర్శనంలో తను ఎవరో, తన మీద ఉన్న ఆశీర్వాదాన్ని, తన మీద ఉన్న దేవుని ప్రణాళికను చూపించాడు. అందుకే చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? యెహోవా అతనికి తోడే ఉండననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. ప్రజలు చూస్తున్నారు యోసేపుని. పోతిఫర్ చూశాడు, ఈ వ్యక్తి వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో అన్నారు, ఏం జరుగుతుంది? ఏది ఇచ్చినా ఇతని చేతిలో ఏంద్ర ఆశీర్వదింపబడుతుంది. నా ఇంటి పరిస్థితే మార్చేశాడు ఈ వ్యక్తి. అన్యుడు గ్రహించాడు, ఈ వ్యక్తితో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యోసేపు చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్నాడు పిల్లలు, ఆదాంలా కాదు. తన యొక్క బ్లెస్సింగ్స్ ని పోగొట్టుకోకుండా తను ఏం చేయమన్నాడో దేవుడు చేసుకుంటూ పోతాను. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన భార్య, కింద వాక్యంలోనే మీరు చూస్తే, ఏ వాక్యం అది? రెఫరెన్స్ 9:10లో మీరు చూస్తే, తన భార్య తన మీద కన్నేసింది పిల్లరా. దినదినం ఆమె యోసేపుతో మాట్లాడొచ్చునని కానీ అతడు ఆమె సైన్ నుంచి ఆమె నుండుటకేను ఆ మాట విన్నవాడు కాడు. ఆ తర్వాత ఓకే, జాగ్రత్త, మీకు తెలిసిన విషయమే. చూడండి ఎంత జాగ్రత్తగా యోసేపు తన జీవితాన్ని కాపాడుతున్నాడు. ఎందుకు తెలుసా? తనకు తెలుసు తను ఆశీర్వదించబడినవాడు. ఆ తర్వాత మీకు స్టోరీ బాగా తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళాడు యోసేపు? జైల్లో. మీరు దీని రెఫరెన్స్ చూడలేదు కానీ జైల్లో కూడా జైలర్ చూశాడు, వీడియోరా ఖైదీల మధ్యకి వచ్చి ఇంత ఆ ఫేస్ చూస్తేనే, యోసేఫ్ ఫేస్ చూస్తేనే జైలర్ అన్నాడు, ఇదిగో ఈ జైలు నీ చేతిలో పెడతానా, నువ్వే ఇక్కడ యజమాని, నువ్వే చూసుకో. చూడండి పిల్లరా, అది నేను చెప్తాను. ఏముంది మీనా మీద? ఆశీర్వాదాన్ని ఎప్పుడు కిల్ చేయకూడదు. మీరు అనుకుంటారు నేను ఏమన్నా టీవీలో చూసా, మొబైల్లో చూసా, ఎవడు చూస్తానని. నీ మీద ఉన్న ఆశీర్వాదాన్ని చంపేదానికి
సాతాను నీలో పాపం చొరబడేటట్లా చేస్తాడు. నువ్వు దేవుని స్వరూపంలో పోలికలో ఉన్నావు. దేవునికి నీకు ఒకటే తేడా, ఆయన స్వయంభవుడు, నువ్వు ఆయన మీద ఆధారపడిన వ్యక్తివి. కానీ దేవుని దగ్గర ఉన్న సర్వశక్తి నీకు ఇచ్చి ఉన్నాడు దేవుడు ఈ సృష్టిలో. మీకు తెలుసా, బైబిల్ పరంగా ఒక సింహాసనం తప్పించి, ఆయన సింహాసనం తప్పించి సమస్తము మీకు నాకు ఇవ్వబడింది తెలుసా. నువ్వు నేను మూడో ఆకాశాన్ని కూడా ఎక్కే యోగ్యత, అర్హత, ఆ యొక్క స్థానం నీకు నాకు ఇచ్చాడు. ఇప్పుడే తను ప్రెజెంట్ వర్షిప్లో మనం విన్నాం, ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు మిమ్మల్ని. క్రైస్తవ జీవితము ఇష్టానుసారం జీవించే జీవితం కాదు బిడ్డ. అయినా మీరు నేను పాపానికి స్థలం ఇవ్వకూడదు. ఆదాము చేసిన తప్పేం చెప్పండి? ఆ ఆశీర్వాదాన్ని చంపేదానికి తన స్థలం ఇచ్చాడు. యోసేపు ఏం చేస్తున్నాడు? ఇక్కడ జైల్లో ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా తను ఎవరో మర్చిపోలేదు ప్లరా. తెలుసు యోసేపుకి, నేను భయంకరమైన స్థితిలో సాతాను నన్ను పుష్ చేస్తాడు, రకరకాలుగా మనుషుల్ని రేపుతాడు. ఎందుకంటే సాతానికి కూడా తెలుసు యోసేపు ఎవరో. ఎందుకు చెప్ప, ఎట్లా తెలుసు సాతానికి? పెద్ద ప్రశ్న కదా ఇది. ఏమీ లేదు పిల్లరా. యోసేపు అందరికి చెప్పుకునేవాడు కదా, ఏమని, నేను ఇది కాబోతున్నానని. అది సాతాను విన్నాడు. ఎలా కాబోతాడు చూస్తా అని చెప్పి వాడు వెంట పడిపోయాడు. ఆయన జాగ్రత్త తినండి, ఎవరు ఆపలేరు పిల్లరా మీ నా ఆశీర్వాదాన్ని. చివరికి ఏమని చెప్పండి, జోసెఫ్ జీవితం ఏమైంది? ఏమి దేవుడు చెప్పాడో అది జరిగింది. ఎలా జరిగింది అదంతా ఆయన జీవితంలో? వాళ్ళ నాయన ఏమైనా రాజా, వాళ్ళ చిన్న ఆయన ఏమైనా మంత్రి, ఆ మంత్రి పోస్ట్ ఇప్పించదానికి. నేను చెప్తా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ రోజు ఏ సుప్రభుని రక్షకుడుగా అంగీకరించావో, నువ్వు దేవుడి దగ్గర ఉన్న సమస్త సామర్థ్యం నీకు కలిగింది. అందుకే బైబిల్ అంటుంది, ఏ సుప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నామని. నువ్వు నేను పవర్ ప్యాక్డ్ పీపుల్ ప్లారా. అందుకే యేసన్న గారు మీకు సాక్ష్యం చెప్పాను, నేను యేసన్న గారి జీవితం చూపించాను మీకు. ఈరోజు కూడా అనేక మంది ప్లారా, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంది, దేవుడు నీలో ఉన్నాడు, దేవుని కొరకే నువ్వు ఉంచబడ్డావు అని జాగ్రత్తగా పాపానికి స్థలం కూడా నువ్వు బ్రతికితే, నీలో ఉన్న ఆ యొక్క ఎంపవర్మెంట్ ఉందే, పవర్ ఉందే, నిన్ను ఎక్కడికి వెళ్ళాలో అది తీసుకెళ్తా ఉంటుంది పవర్. ఒకరోజు యోసేపుని తీసిపోయి కుర్చీ మీద కూర్చోబెట్టింది. ఇదే ఆదాము అర్థం చేసుకోలేకపోయినాడు. ఆదాము అందుకే తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. మీరు చూస్తే అబ్రహాము జీవితంలో అబ్రహాం ఏం చేశాడు? ముందర చూడండి, అబ్రహాముకి అర్థమైంది ఆదాము చేసిన తప్పు. అందుకే అబ్రహాం ఏం చేసేవాడు తన జీవితంలో? అబ్రహాము దశంభాగం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎవరు చెప్పారు దేవుడిని అబ్రహాంకి దశంభాగం ఇవ్వమని? ఎవరు చెప్పారు? చూడండి, ఎంత భయం పడతాం మనం. దేవుడు. అందుకే అబ్రహాము ప్రతి క్షణం విజయంలో జీవించాడు పిల్లరా. మీరు చూస్తే బైబిల్లో 4 రాజులు సొదొమ రాజుని తీసుకుని వెళ్ళిపోయారు, బంగారంతా ఎత్తుకుని పోయారు, లోతు ఆస్తి అంతా తీసిపోయారు. ఎంతమంది రాజులు? 4. తన దగ్గర పనిచేసే దాసులు ఉంటారే 318 మంది. అబ్రహాం దగ్గర పనిచేసే దాసులు 318 మందిని తీసుకొని పోయి ఎంతమందిని జయించాడు? 4 రాజులని. కారణం ఏమో తెలుసా? ద పవర్ ఆఫ్ గాడ్. నా మీద ఉన్న పవర్ అబ్రహాం మీద ఉన్నింది. ఎందుకంటే అబ్రహాంకి అర్థమైంది ఏ విధంగా నేను దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి బయట రాకుండా అంటే ఏం చేయాలని. అందుకే అబ్రహాం దశంభాగం ఇచ్చాడు. అందుకే సొదొమ రాజు ఏమన్నాడు? సొదొమ రాజు అన్నప్పుడు బంగారం అంతా తీసుకోమన్నప్పుడు అబ్రహాం అంటాడు, బూట్ లేస్ కూడా వద్దు నాది, నీ దగ్గర నుంచి నాకు దారం కూడా వద్దు, బూట్ కట్టుకునే దారం కూడా వద్దు. ఎందుకు వద్దు అబ్రహామా? ఎందుకంటే నేను నా దేవుని ఎదుట, ఆకాశానికి భూమికి కర్తాగు దేవుని ఎదుట నా చేతులు ఎత్తి ఉన్నా. అందుకే మెల్కీసెదెకు దశంభాగం ఇచ్చాడు. అబ్రహాంకి అర్థమైంది ఆదాము చేసిన తప్పేమో. అందుకే అబ్రహాం ఎల్లప్పుడూ టైట్ ఇచ్చేవాడు. అది ఆస్తి గురించి నేను చెప్తాను మీకు. ఓకే, మీ బ్లెస్సింగ్స్ నాశనం చేయకుండా మీరు జీవించాలి అంటే బాగా వినండి. చాలా మంది అంటారు దశంభాగము మోషే నుంచి ఆరంభమైందని. కాదు, దశమ భాగము ఆదాము నుంచి ఆరంభమైంది. అందుకే దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహామా నువ్వు దశంభాగం ఇవ్వడం మొదలు పెడితే నీ పంటను తినివే పురుగులు గద్దిసని. అందుకే దేవుడు అబ్రహాం ఏం చేశాడు? తన పిల్లలకు బోధించాడు. మీరు ఆదికాండం 18వ అధ్యాయం 18-19 వాక్యాలు చదివితే అక్కడ రాయబడింది. దేవుడే అంటాడు అబ్రహాం అంటే, ఎందుకంటే దేవునికి ఇష్టము. అబ్రహాం ఏం చేసేవాడు? తన పిల్లలకు బోధించేవాడు. అందుకే ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు ప్రతి ఒక్కరు దశంభాగం ఇచ్చేవారు.
చిన్న ఒక వాక్యం చదవండి మీకు రెఫరెన్స్ కోసము. 28వ అధ్యాయం. ఎవరు ఇస్సాకు తర్వాత ఎవరు పుట్టారు అబ్రాహాంకి? యాకోబు పుట్టాడు పిల్లరా. చూడండి యాకోబు ఏమంటాడు. 28, 20, 21 వాక్యాలు. 28వ అధ్యాయం ఆది కాండంలో చూడండి. యాకోబు గురించి మీకు తెలుసు కదా. ముందర చూడండి బిడ్డ. యాకోబు అనుకున్నాడు డబ్బు సంపాదించే విధానము మా తాత చెప్పినట్లు నేను విన్నాం. మా తాత చాలా ఓల్డ్ మ్యాన్, ఆయనకి సరిగా అర్థం కాలేదు డబ్బులు ఎట్లా సంపాదించాలి. నాకు తెలిసి ఎట్లా సంపాదించాలా, ఎట్లా సంపాదించాలి, ఎట్లా సంపాదిస్తాడు యాకోబు? చెప్పండి, ఎవరో కరెక్ట్ చెప్తారండి. మోసం చేసి అనుకున్నాడు, నేను మోసం చేసి మా నాయన దగ్గర ఆశీర్వాదాలన్నీ తీసేసుకుంటాను, ఇంకా ఆ తర్వాత నేను చెప్తున్నా నీకు, ఎవరన్నా ఏమన్నా నువ్వు ఫైనాన్షియలీ దీవించబడాలి అంటే, ఆర్థికంగా ఆశీర్వించబడాలంటే నువ్వు టై తీయకుండా నీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల్లో పైకి రాలేవు. నేను చెప్పలేదనుకో నీకు మోసం చేసిన పాస్టర్ అవుతాను నేను. బయట ఎవడన్నా ఏమని చెప్పని, ఇదే బైబిల్ చెప్పేది పిల్లరా. ఆయనకు అవసరంలే నీ డబ్బులు, ఆయనకు అవసరంలే నీ దశంభాగము, నీకోసమే అని అడుగుతాడు. అది ఆశీర్వాదం ఉందే, ఐశ్వర్యం తెచ్చే ఆశీర్వాదము. ఏం తెస్తుంది ఆశీర్వాదము? ఏం తెస్తుంది ఐశ్వర్యం? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం తెచ్చును. 10:22 సామెతల్లో రాబడింది. నువ్వు ఆశీర్వాదాన్ని చంపినావు అనుకో, టై తీయకుండా, నీకు ఐశ్వర్యం రాదు. నువ్వు ఎంతనో ఉద్యోగం చేయి, ఏమన్నా చేసుకోను, నీకు అట్లా వచ్చినట్లే ఉంటుంది, నీ చేతిలో జారిపోతుంది. ఎందుకంటే ఇది ప్రిన్సిపల్ పిల్లరా, సిద్ధాంతం ఇదే. ఇప్పుడు యాకోబు ఏమన్నాడు? మోసం చేసి సంపాదించచ్చు అన్నాడు. ఏం జరిగింది? ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాడు, కానీ ఇల్లు ఇడిచిపెట్టి అందరిని ఇడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది కదా. ఏమిచ్చాడు వాళ్ళ ఆయన యాకోబు పారిపోయేటప్పుడు? ఏమిచ్చాడు? ఏమిచ్చాడు యాకోబుకి ఇస్సాకు? మీకు తెలుసునా ఏమిచ్చాడు? కట్టి ఇచ్చాడు. ఏం కట్టి? ఎండిపోయిన కట్టి ఇచ్చిండేది వాళ్ళ ఆయన. ఎంత ఆస్తి ఉన్నది ఇస్సాకు దగ్గర? అబ్రహాం ఆస్తి అంతా ఇస్సాకు దగ్గర. ఇస్సాకు మళ్ళీ దేవుడు ఎంతో దీవించాడు. కానీ మోసం చేసేవానికి ఏం దొరుకుతుంది? అది ఎండిపోయిన కట్టి. కనీసం 10,000 ఇలా, నా ఎట్లా అంటే 5,000 ఇచ్చేవాడిని, ఖర్చులు పెట్టుకోరా అని. ఎట్లా నువ్వు మోసగాడు? ఏమీ ఇలే వాళ్ళకి, యాకోబుకి ఏమీ ఇలే. అందుకే యాకోబు ఏమన్నాడు తెలుసా? ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని దగ్గర ఏమన్నాడు? పశ్చాత్తాపడి అన్నాడు. ఏమన్నాడు చూడండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల నేను యెహోవాకు ముందు వెనకలు పెట్టు, నాకు దేవుడై ఉండును. ఆ తర్వాత మరియు స్తంభం మీద ఏనైనా తెలుగు ఉంది, నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఏం చేశాడంట మందిరంలో ఆయన? మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా. ఎందుకు సార్ నిశ్చయంగా? ఇప్పుడు ఎందుకంటే నేను టోపీలు వేసి సంపాదించాలనుకున్నా. మా అన్నకు టోపీ వేసా, మా నాయనకి టోపీ వేసా, అమ్మకు టోపీ వేసా. టోపీలు చెల్లవు బైబిల్లో దేవుని దగ్గర. సో ఎప్పుడైతే యాకోబు నిర్ణయించుకున్నాడో, మీరు బైబిల్ తర్వాత చదవండి. యాకోబు అంటాడు, నేను ఒట్టి కట్టెతో వచ్చా. అంటే మా డాడీ నాకు కట్టించి పంపించాడు, కానీ నేను ఎప్పుడైతే దశంభాగం ఇవ్వాలని నిర్ణయించుకున్నానో, గొప్ప ఆస్తితో దేవుడు తిరిగి తీసుకొచ్చాడు వాళ్ళ ఇంటికి. బిడ్డా, ఆదాము దేవుని యొక్క ప్రిన్సిపల్ని అంగీకరించలేదు. ఆ రోజే ఆదాము జీవితంలో బీదరికం ఆరంభమైంది. కానీ అబ్రహాము దేవునితో నడిచి దేవుని యొక్క సిద్ధాంతాలని పాటించిన వ్యక్తి. అందుకే అబ్రహాము జీవితంలో ఎన్నడగానే బీదరికం కానీ, ఈవెన్ అబ్రహాము తన మీదున్న పవర్ని చనిపోనేలేదు పిల్లరా. కారణం దశంభాగం ఇవ్వడం ద్వారా. జాగ్రత్తగా వినండి. అంతేకాదు, తను తన పిల్లలకు బోధించాడు. ముందర చూడాలా, ముగిస్తాను, జస్ట్ 1 minute. ఈరోజు కూడా ప్రపంచంలో ధనికులు ఎవరో తెలుసా నీకు? నువ్వు అంటావు అంబానీ సార్ అని. ఆ ధనికుడు కాదు నేను మాట్లాడతాను. అన్ని ఏరియాస్లో ధనికుడు ఎవరో తెలుసా ఈరోజు? యూదులు పిల్లరా, యూదులు. ఎస్, క్రైస్తవులు కాదన్ను. ఎవరు? ఓకే, ఇంకొక క్రాస్ క్వశ్చన్ వేసి నేను ముగిస్తాను. ముందర చూడాలా. దేవుడు ఏమన్నాడు అబ్రహాంతో, ఆదాంతో? అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు? ఈ భూమిని
ఫలించి నిందించి మొత్తము ఈ ఏదోని తోటలా చేయమన్నాడు. ఓకేనా? ముందర చూడండి. అందుకు శక్తి కూడా ఇచ్చాడు 28వ వాక్యంలో. ఓకే, ఆదాం పక్కన తప్పుకున్నాడు. ఎవరు మధ్యలో దూరారు? అబ్రహాం. ఓకేనా? అర్థమైందా మీకు నేను చెప్తున్నాను? అబ్రహాం మీద ఆ అధికారము ఆశీర్వాదం రెండు పనిచేస్తా ఉన్నాయి. తన మీదే కాదు, తన వంశం మీద కూడా పనిచేస్తా ఉన్నాయి. ఈరోజు నువ్వు నెట్లోకి వెళ్ళి చూస్తే ఎవరు ఈ ప్రపంచాన్ని దీవించిన వారు అనేక ఇన్వెన్షన్స్తో, అనేక సైంటిఫిక్ విజ్డమ్తో, అనేక వస్తువులు కనుక్కోవడం ద్వారా ఈ భూమిని దీవించిన వాళ్ళు ఎవరో తెలుసా నీకు? యూదుల పిల్లలు, ఆ తర్వాత క్రైస్తవులు. నేను మీకు ఒక ఛాలెంజ్ చెప్తున్నా మాట, ఒక్క ఇన్వెన్షన్ ఒక్కటి యూదులు క్రైస్తవులు తప్ప ఎవరన్నా కనుక్కుంటే నాకు చెప్పండి మీరు. ఎందుకు తెలుసా? ఏ రోజు నువ్వు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తావు, నీ మీద ఆశీర్వాదం వచ్చి నిలబడుతుంది నీ జీవితం మీద. నువ్వు ఏం చేసినా దేవుడు ఫలించడంలో నేను తీసుకెళ్తా ఉంటాడు, నీ పిల్లల్ని, నిన్ను. ఈరోజు రిచెస్ట్ ఫెలోస్ ఎవరో తెలుసా మీకు? ప్రపంచాన్ని పరిపాలిస్తాడది అమెరికన్ ఎకనామీ ఎవరి చేతిలో ఉందో తెలుసా? యూదుల చేతిలో ఉంది. ఇప్పుడు నేను మీకు అడుగుతాను, మీకు బాగా చదువుకున్న వాళ్ళు, సైంటిఫికలీ ఎవరు టాపెస్ట్గా ఉండేది ఇప్పుడు ప్రపంచంలో? వెపనరీలో, మిలిటరీలో, ఇరిగేషన్లో, ఇరిగేషన్ అంటే రైతులు ఏమంటారు దాన్ని? ఇరిగేషన్ తెలుగులో. వ్యవసాయంలో, మెడిసిన్లో. పిల్లరా, మీ నా దేవుడు సత్యవంతుడు, నిజమైన దేవుడు. ఈరోజు ఈ మోడర్న్ లోకంలో కూడా దేవుడు వాళ్ళని పైన పెట్టాడు. ఎందుకు తెలుసా? వాళ్ళని దేవుడు అథారిటీ ఇచ్చాడు. ఈ భూమి మీద మీరే పరిపాలించాలి, అందుకు నేను మీకు పవర్ ఇస్తానని. నేను సరే, వాళ్ళంతా ఎట్లన్నా ఉండిలేండి. ఈరోజు నీ గురించి నా గురించి ఏంటి? నువ్వు నేను యేసయ్యకు పుట్టిన వాళ్ళం, మీరు నేను ఆ అథారిటీ కలిగిన వాళ్ళం, ఆ పవర్ కలిగిన వాళ్ళం. మన సిరీస్ ఏంటంటే ఆర్థిక ఆశీర్వాదాల గురించి. బిడ్డ, ఎన్నడే కానీ దేవుంది తినకు. నువ్వు అనుకుంటానో దశంభాగం ఏందిలే, డోంట్ డూ దాట్. నీ ఆశీర్వాదాన్ని చంపనీదు. ఆదాము రేప్ చేయలే, ఆదాము బ్యాంక్ లూటీ చేయలే. దేవుడు తను ఆశీర్వదించి ఈ ఆశీర్వాదం నిన్ను ఈ విధంగా ప్రపంచానికి దీవెనగా మారుస్తుందంటే ఆ యొక్క చెట్టుని తినేసినాడు. నువ్వు టైట్ తినడం వలన నీకు ఇచ్చే ధనం ద్వారా, నీకు ఇచ్చే ఆశీర్వాదం ద్వారా దేవుడు అనేక ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ ద్వారా, నీ పిల్లల ద్వారా. నువ్వు దేవుడు యొక్క దశంభాగం దొంగగా మారి తినేసేసి నువ్వు ఆడే సమాధి చేసుకుంటాను ఆశీర్వాదం. నీ వలన మళ్ళీ నీ పిల్లలు సఫర్ అవుతారు, నీ కుటుంబం సఫర్ అవుతుంది. నేను ముగిస్తాను, ఎందుకంటే రేపు ఆదివారం ఉంది కాబట్టి. రేపు ఆదివారం ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తాను మీకు. ఈరోజు ఏం నేర్చుకున్నాం? దేవుడు మనిషిని తన స్వరూపంలో పోలికలో, స్వరూపం పోలికంటే పరిపాలించడము, రాజ్యం చేయడము. ఎలా పరిపాలిస్తాము, రాజ్యం చేస్తాము? అనుక్షణము మాట్లాడడం ద్వారా. దేవుడు అదే తన స్వరూపం. నువ్వు పరిపాలిస్తావు వాక్యం చెప్పే. అయితే నేను ఎగ్జాంపుల్ ఇచ్చా ఫైనాన్స్ గురించి. నువ్వు ఆశీర్వాదాన్ని ఎలా చంపుతావు? పాపం చెడు. ఏ పాపం? ఆశీర్వాదం రాకుండా నువ్వు ఏదైతే పని నీ జీవితంలో చేస్తున్నావు. ఇప్పటికీ నాకు చాలా మంది అంటారు, బ్రదర్ ఏదాని మీద టైత్ గ్రాస్ మీద ఇయ్యాలా? ప్రతి రూపాయి నీకు వచ్చిన ఎవరైనా నీకు ఈవెన్ గిఫ్ట్ చేసిన, నేను ఓకే నా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎట్లా సంజాయించాను. ముందర చూడండి, చాలా మంది నాకు ఆఫరింగ్స్ ఇస్తాంటారు. నేను దాన్ని కోరుకోను, బట్ నేను అసలు తీసుకునేవాడిని, కొన్ని ఏళ్ళ క్రితం తీసుకునేవాడిని కాదు. యాక్చువల్ చెప్తే నేను నిజం చెప్పాలంటే మీరు పాత వాళ్ళకి తెలుసు. కొద్దిగా నాకు కొంతమంది సజెషన్ ఇచ్చారు, లైక్ మా దైవజనులు ఫ్రెండ్స్ ఉంటారు, ఇట్లా చేయదు బ్రదర్, వాళ్ళకి దాని మీద బ్లెస్సింగ్స్ నువ్వు ఎవరు అడక్కో, చేసి ఆపకో, అబ్రహాం లాగా చేతులు ఎత్తి ఉండు. ఓకే, ఏం చేస్తాను తెలుసా నీకు? ఖచ్చితంగా నేను టైత్ తీస్తా, ఖచ్చితంగా టైత్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బును తీసుకోవాలా. అంటే నా పాయింట్ ఏమంటే, ఎక్కడి నుంచి లాభం వచ్చినా నీకు, అది ఉద్యోగం నుంచా, జీతం నుంచా, మామూలుగా ఎప్పుడు అడుగుతారు నా బిజినెస్ గురించి ప్రార్థన విన్నావా? ఈరోజు ఏం చేయాలో ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయొద్దు అనను. కానీ నువ్వు టైత్ తీయలేదనుకో, నువ్వు ప్రార్థన కూడా చేసి ప్రయోజనం లేదు నీకు. అందుకే దేవుని డబ్బు ఏ డిఏ వచ్చినా, సిఏ వచ్చినా, పిఏ వచ్చినా, టీఏ వచ్చినా, ఏమొచ్చినా అది దేవుంది. దాంట్లో దశంభాగము తీసే తీరాల. ముఖ్యంగా సిస్టర్స్, బ్రదర్స్ రాలేదు ఇక్కడ చాలా మంది, భర్త రాకలు డ్యూటీ వలన చెప్పండి ఆయనకి, ఇది ఇస్తాడని నా కోసం కాదు,
లేకుంటే ఎవరో కోసం కాదు. ఎస్, ఆ డబ్బుని మనము మిషనరీస్కి అక్కడిక్కడ వాడతాం, బట్ నువ్వు ఇస్తాండేది దేవునికే. నిన్న వారం చూసుకున్నాం, ఎవరు టైత్ తీసుకునేది మన చేతిలో నుంచి? సాక్షాత్తు యేసు ప్రభు నీ టైత్ ని తీసుకుంటాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం చదువుకోండి ఇంటికి పోయి. ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు ఇచ్చాడు. దశంభాగం ఎవరికి ఇచ్చాడు? అబ్రహాం. మెల్కీసెదెకు ఎవరు? యేసు ప్రభుకి సాదృశ్యం. ఇప్పుడు ఎవరు తీసుకున్న నీ టైత్? యేసు ప్రభు. ఆ టైత్ ని ఇవ్వడం ద్వారా నీ మీద ఏం పని చేస్తుంది? సంపాదించే శక్తి పనిచేస్తుంది. అందుకే బైబిల్ అంటుంది, యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇచ్చును. ఆ ఆశీర్వాదం నీ మీద పని చేస్తా అంటే నీ పిల్లల మీదకి ప్రాకుతున్నది, నీ వంశాల మీదకి ప్రాకుతున్నది. అందుకే ఆ డబ్బును కొట్టేయకండి. ఓకే, కళ్ళు మూసుకుని ప్రాణం చేసుకుందాం. ఓకే, తండ్రి నీ కృతజ్ఞతలో మా ప్రభు యేసుక్రీస్తు నామములో కృపలో జీవించడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. మేము ఎలా దేవుని కృపని మా జీవితంలో అనుభవిస్తాం, ముఖ్యంగా ఐశ్వర్యం విషయంలో నేర్చుకుంటా ఉన్నాం. ఐశ్వర్యం ఎలా మా జీవితంలోకి చేయొచ్చని. టైత్ ఇవ్వడం ద్వారా నువ్వు మాకిచ్చే ప్రతి ఆధికంలో నుంచి, లాభంలో నుంచి దశంభాగం ఇవ్వడం ద్వారా ఆ యొక్క ఆశీర్వాదాన్ని మా జీవితంలో ఉంచుకున్నాం. ఏ ఆశీర్వాదం యోసేపుని ప్రధానమంత్రి చేసిందో, ఏ ఆశీర్వాదం అబ్రహాంని ఐశ్వర్యవంతుడిగా చేసి దేవుని ప్రియుడిగా చేసిందో, ఏ ఆశీర్వాదం అయితే యాకోబు ఒట్టి కట్టెతో తన తండ్రి పంపించాడు, కానీ అసలైన తండ్రిగు నువ్వు ఆ కట్టెని తన చేతులను తీసుకొని అత్యధికమైన ఆస్తి ఇచ్చి చివరికి ప్రభువా భూమి పట్టణంత ఆస్తి యాకోబు కూడా ఇచ్చావు. అబ్రహాం అంటాడు, ఇంత ఆస్తి ఉంది, నువ్వు నేను ఒక చోట ఉండలేం లోతో, ఎందుకంటే నువ్వు చెప్పావు తండ్రి దశంభాగం ఇచ్చి నన్ను శోధించుడి, ఆకాశ వాకర్లు తెరిచి పట్టజాలంతా విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తానని నువ్వు అన్నావు. ఇంకో మాట, పెట్టుకునే స్థలం ఉండదన్నావు. నువ్వు నోటి నుంచి వచ్చిన నీ మాటలో నిరర్థకం కావు తండ్రి. అందుకే అబ్రహాము లోతు వేరైపోయారు, ఎందుకంటే స్థలం లేదు. యాకోబు ఏసావులు ఎందుకు దూరం అయిపోయారు? ఎందుకంటే స్థలం లేదు. ఈరోజు మేము ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటే దానికి కారణం మా జీవితంలో ఆశీర్వాదాలు ఫలించకుండా మా స్వార్థం వలన. నీకు అవసరం లేదు మా టైత్ తండ్రి, కానీ నీ సిద్ధాంతం అది, నీ యొక్క ఆజ్ఞ అది. ఈడున్న క్రైస్తవుల్లో, ఈడున్న కుటుంబాల్లో వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా ఈరోజు వరకు మామూలేలే అనుకుని జీవిస్తూ ఉంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. ఈరోజు నువ్వు వాళ్ళతో మాట్లాడావు, ఏ సునామంలో వారి అజ్ఞానం వెళ్ళిపోవును గాక. వారు దశంభాగం ఇచ్చి నైనా వారి యొక్క మీద ఉన్న ఆ యొక్క ఆశీర్వాదం, వ్యాపారంలో ఫలించే ఆశీర్వాదం. బ్రదర్స్ జాగ్రత్త తినండి. ఎవరున్నా మీరు ఎవరైనా వ్యాపారంలో సక్సెస్ఫుల్ కాకుండా ఉన్నారా? యాకోబులాగా ప్రవర్తించకండి. నీకు సాతాను అంటాడా, బాగానే ఉందిలే, బాగానే జరుగుతుంది కదా, ఏమైంది అని. నువ్వు అందుకే ఫలించలేకపోతున్నావేమో బిజినెస్లో, అందుకే ఆఫీస్లో నీకు ప్రమోషన్ రాలేకపోతుందేమో, అందుకే నువ్వు జీతం ఎంత తెచ్చినా నీకు మిగలుకోకుండా పోతుందేమో, అందుకే లేని ఖర్చులు నీ జీవితంలో వస్తున్నాయేమో, అందుకే నీకు మోసం చేస్తున్నారేమో ప్రజలు, అందుకే నీ డబ్బులు నువ్వు పోగొట్టుకుంటున్నావేమో, అందుకే ప్రతి చోట నీ డబ్బులు నీ చేతుల్లో నిలబడకుండా పోతున్నాయేమో. నువ్వు ఇంతవరకు యాకోబులాగా నేను మేనేజ్ చేయగలనే అనుకున్నావేమో. బిడ్డ, ఈరోజు నిన్ను దేవుడు తీసుకొచ్చి నీతో మాట్లాడినాడు. ఆదాంలాగా మూర్ఖత్వం చేయకు. అబ్రహాము బయటకు వచ్చినప్పుడు ఏమీ లేకపోయా, అబ్రహాం దగ్గర తినేకు కూడా లేకపోయా పిల్లరా, కరువు కూడా వాళ్ళకి ఎదురాయా. కానీ దేవుడు అద్భుతం చేసి గొప్ప ఆస్తిపరుడుగా చేశాడని 13వ అధ్యాయంలో రాయబడింది. ఆ తర్వాత ఈ రోజు వరకు అబ్రహామే కాదు, ఇప్పుడే మీకు చాలా ఉదాహరణ ఇచ్చాను నేను. యూదులు అంతే, అదే కాదు క్రైస్తవులు కూడా ఎవరైతే దేవుని యొక్క యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించారో వారి మీద పవర్ పనిచేయడం వలన గొప్ప గొప్ప సైంటిస్టులు ప్రపంచానికే దీవెనగా మార్చాడు మనల్ని దేవుడు. కారణం మన మీద ఉన్న ఆశీర్వాదం. మీరు పోయి అన్నిలో చూడండి పిల్లరా, అన్నిల దేశాల్లో చూడండి, ఈవెన్ సూది కూడా కనుక్కున్న వారు లేరు ఈ ప్రపంచంలో. క్రైస్తవుడు యూదుడు తప్ప సూది దారం, మనం బట్టలు కుట్టే సూది కూడా కనుక్కున్న జ్ఞానం లేదు ప్రజలకి. ప్రతిదీ దేవుని బిడ్డల ద్వారానే ఈ సృష్టిలో ఇన్వెన్షన్ అయిండేది. కారణం ఏమో తెలుసా? నువ్వు ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించి, వశపరుచుకొని రాజ్యం చేయమని దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి యూదుల్ని మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి యూదులు భౌతికంగా అబ్రహాం సంతానం, ఆత్మీయంగా మనం అబ్రహాం సంతానం. కాబట్టి బిడ్డ, టైత్ ఇవ్వడము మానుకోకు, సాతాను చేతిలో పడకూడదు. మనం యోసేపులాగా ఎన్ని శోధనలు అయి వెళ్ళినా మనము రాబోయే ఆ యొక్క ఆశీర్వాదపు దినాల కోసం మనం దేవునితో నమ్మకం ఉన్నాం. ప్రభువా,
నీ యొక్క వాక్యం విన్నాం, ఈ యొక్క లోకంలో ఉన్నాం, చుట్టూ అన్యులు రకరకాలుగా బలహీనపరిచేవాళ్ళు, నైనా శత్రువు సాతాను కూడా వాక్యాన్ని ఎత్తుకొని పోయేదానికి ప్రయత్నం చేస్తుండగా విన్న బిడ్డలనైనా నీ యొక్క సిద్ధాంతాన్ని ఏమాత్రం వదులుకోకుండా ఇంట్లో ప్రతిక్షణం వాక్యం చెప్పేవాళ్ళు, ఇంటి మధ్యలో నిలబడి పిల్లల గురించి వాక్యం చెప్పేవాళ్ళు, సమాధానం పలికేవారు, ఆ వాగ్దానాలు పలికేవారు, డిక్లేర్ చేసేవాళ్ళుగా వీళ్ళు ఉందురుగాక. అదే సమయంలో ఆర్థిక ఆశీర్వాదాలు ఎందుకు పట్టుకున్నామని కూడా మేము నేర్చుకున్నాం. అందరూ టైత్ ఇచ్చేవారుగా ఉందురుగాక. ఈ యొక్క ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమె దేవుడు తీసుకున్నాక మీ స్థానం నిలబడుకుందాం. మనందరూ మన స్థానం నిలబడుకుందాం. నేను ఆ టైత్ ఆఫరింగ్ తీసుకుని మన చేతుల్లో ప్రార్థనలో ముందుకెళ్దాం. స్కానర్ పెట్టండి అయినా, ఫస్ట్ స్కానర్ పెట్టి ఆ తర్వాత ఓకే స్కానర్